హలో అందరికీ వెల్కమ్ టు తారా ఐఎస్ థింక్ ఐఎస్ థింక్ తారా. నా పేరు వైష్ణవి అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్ ఫర్ 19th of November 2025. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course anamata idi. And this is a world static mapping course. Okay, world mapping idi, Indian mapping kaadu. So previous year questions based cheskoni strategy అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది to prepare and complete this particular course. అండ్ ప్రతి కాంటెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. దిస్ ఇస్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్. ఎక్సెసివ్ డిపెండెన్స్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ ట్రేడ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ బేసికల్గా దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇండియా యొక్క ట్రేడ్ సిచ్యువేషన్ ఏదైతే చేంజ్ అవుతుందో దాని గురించి వరీ అవుతూ ఒక కన్సర్న్తో ఈ ఆర్టికల్లో మనకి ఆర్టికల్ టోన్ మనకు కనిపిస్తుంది అనమాట. సో అక్టోబర్లో ఇండియా యొక్క గూడ్స్ యొక్క ట్రేడ్ డెఫిసిట్ చూసుకుంటే, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి బేసికలీ? సో ఇట్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ ద ఇంపోర్ట్ and the export, right? So the difference between the import and export value ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం కదా. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అక్టోబర్లో విత్ రెస్పెక్ట్ టు గూడ్స్, ఓకే, ఇట్ హ్యాస్ హిట్ అ రికార్డ్ హై. ఆల్మోస్ట్ ఎంత ఉంది ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే $41.68 billion అనమాట. అంటే సో దెర్ ఈస్ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అగెయిన్స్ట్ ఇండియా అనమాట. ఓకే, సో బేసికలీ సెప్టెంబర్లో కూడా ఇట్ వాజ్ ఇంక్రీజింగ్, అక్టోబర్లో ఇంకో ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ డెవలపింగ్ ప్రాబ్లమ్. అంటే ఒక వన్ టైమ్ ఇష్యూ లాగా కాదు, ఇట్స్ లైక్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ డెవలపింగ్ మంత్ బై మంత్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. The biggest reason for this particular shift is because of the tariffs. Tariffs ante enti? The heavy taxes that are imposed by other countries. Like for example, USA has imposed taxes. So alanti 50% tariffs ivanniti valla so manaki ee particular trade deficit anedi increase avutu vastundi from the month of September. Okay, almost US has imposed 50% tariffs, right? August నుంచి ఈ పర్టికులర్ టారిఫ్స్ ఇంపోజిషన్ స్టార్ట్ అవ్వడం మనం చూసాము. ఓకే, సో దిస్ మ్యాటర్స్ బికాస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో యుఎస్ అనేది ఇండియాకి బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అనమాట. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్లో ఎక్కువ ఏ కంట్రీకి వెళ్తున్నాయనంటే యుఎస్కి వెళ్తున్నాయి. కాబట్టి యుఎస్ టారిఫ్స్ని ఆర్ హెవీ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసినప్పుడు డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ట్రేడ్ డెఫిసిట్, రైట్? సో అందుకే మనం ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం అనమాట. ఓకే, సో దెన్ ఎనీ అదర్ కంట్రీ వీఆర్ డిపెండింగ్ ఆన్ యుఎస్ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మోర్ అని చెప్పొచ్చు. సో వెన్ ద యుఎస్ లాంటి కంట్రీస్ మేడ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా వెరీ ఎక్స్పెన్సివ్, అంటే టారిఫ్ ఇంపోజిషన్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బికమింగ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో డెఫినెట్లీ మన కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేవో ఇంతకుముందు యుఎస్ఏకి,
సో అవేమనుకుంటాయి, డెఫినెట్లీ ఎక్కువ టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ నాట్ బి ప్రాఫిటబుల్ టు అస్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తారు. సో ఎక్స్పోర్ట్స్ అనేవి దే హ్యావ్ ఫెల్ అని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టారిఫ్స్ అనే రీజన్ వల్ల, అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ రీజన్స్ ఆల్సో, ఆల్ టుగెదర్ హ్యాస్ కంబైన్డ్ ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్ దట్ హ్యాపెన్, దట్ ఈస్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ అనేవి ఆల్మోస్ట్ 11.8% తగ్గడం జరిగిందనమాట. ఇట్ హ్యాస్ ఫెల్ బై 11.8% ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్. ఓకే, టారిఫ్స్ అండ్ అదర్ రీజన్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోవడం జరిగిందనమాట. సో బట్ ద మెయిన్ షాక్ ఈస్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రెషియస్ మెటల్స్. సో ఇండియా యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ ద ఎక్స్పోర్ట్స్. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, రైట్? సో దిస్ ఈస్ ద ట్రేడ్ డెఫిసిట్. సో ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఓన్లీ ఎక్స్పోర్ట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, ఇట్ విల్ ఆల్సో గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇంపోర్ట్స్ ఆల్సో. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి బికాస్ ఆఫ్ ది టారిఫ్స్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ అనమాట. ఇండియాలో ఇంపోర్ట్స్ కూడా షార్ప్గా రైజ్ అవ్వడం జరిగింది బికాస్ మనము దెర్ ఇస్ అ హ్యూజ్ రైజ్ ఇన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ది గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. వీటిని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఫ్యూ మంత్స్లో. గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ దే హ్యావ్ ట్రిపుల్డ్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్ అక్టోబర్. అండ్ ఆల్సో సిల్వర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్స్ అక్టోబర్ విత్ దిస్ అక్టోబర్. ఓకే, సో ఈ 5 times and 3 times ఇంక్రీజ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ నాట్ అ నార్మల్, బేసికలీ నార్మల్ సీజనల్ బయింగ్ అయితే కాదు. అంటే సో ప్రతి సీజన్లో ఎలా అయితే కొంటామో అలా అయితే కాదు. సో దెర్ ఇస్ అ వెరీ షార్ప్ రైజ్ ఇన్ ద బయింగ్ అనమాట. అంటే ఇప్పుడు పీపుల్ ఏం చేస్తున్నారు, ఫర్మ్స్ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ బయింగ్ మోర్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఎందుకంటే దే ఆర్ థింకింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు అనుకుంటున్నారనమాట. దట్స్ వై దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్. సో బట్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో, దట్ ఈస్ ఇంపోర్టింగ్ ఆఫ్ ద గోల్డ్ అండ్ సిల్వర్, దిస్ ఈజ్ అ వరింగ్ సిచ్యువేషన్. ఎందుకు అనంటే దీనివల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ దట్ వీఆర్ సీయింగ్ నౌ, రూపీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గెట్టింగ్ వీకెండ్ అనమాట. రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ నెలలో రూపీ వాల్యూ ఎంత ఉండే అంటే ఆల్మోస్ట్ 85.6 per dollar అనమాట. ఓకే, $1 is equal to 85.6 rupees ఉండేది. బట్ అక్టోబర్కి వచ్చేసరికి దిస్ హ్యాస్ ఇంక్రీజ్ టు 88.4 rupees per dollar అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పుల్లింగ్ అవుట్ మనీ ఫ్రమ్ ఇండియా బికాజ్ ఇండియాలో ఫేవరబుల్ ఎకనామిక్ మార్కెట్ కనిపించట్లేదు. సో దెర్ ఈస్ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్, రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పుల్లింగ్ అవుట్ ద మనీ ఫ్రమ్ ఇండియా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, so they are pulling out money that they have invested in India. Again, this is again a concern. So when they pull out the investments, again investments increase avakapote, so definitely GDP kuda padipotundi. GDP padipothe unemployment untundi. Unemployment valla mali purchasing power undadu. Dan valla inka concerns anevi escalate avutune untayi annamata. Okay, so dini valla mali rupee anedi weaken avutundi. Ante idoka vicious cycle laga ఉందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ బికమింగ్ అ విషియస్ సైకిల్ అని చెప్పొచ్చు, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అనదర్ డిస్టర్బింగ్ సైన్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్, లెట్ మీ రిమూవ్ దిస్ సో దట్ ఐ కెన్ రైట్. అనదర్ డిస్టర్బింగ్ సైన్ ఏంటి అని అంటే ఇండియా యొక్క లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్ కానివ్వండి, గార్మెంట్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే యాన్ కానివ్వండి, ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కానివ్వండి. సో దీస్ థింగ్స్ హ్యావ్ సా అ స్టీప్ డ్రాప్ అని చెప్పొచ్చు. అంటే వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తగ్గడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 13.31% ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం జరిగిందనమాట. అండ్ ఆల్సో మ్యాన్ మేడ్ యాన్ ఏదైతే ఉంటుందో, సో మ్యాన్ మేడ్ యాన్ వచ్చేసి 11.75% తగ్గడం జరిగిందనమాట. అండ్ ఆల్సో రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఫెల్ బై 12.88%.
ఇంజనీరింగ్ గూడ్స్ వచ్చేసి 16.7% ఎక్స్పోర్ట్స్ తగ్గడం జరిగింది వీటివి. ఓకే, సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దే హెవీలీ డిపెండ్ ఆన్ ద యుఎస్ఏ మార్కెట్. అందుకే యుఎస్ఏ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల దీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద వన్ విచ్ గాట్ లార్జ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ హ్యాస్ ఆల్మోస్ట్ ఫెల్ బై 9% ఇన్ అక్టోబర్. సో బికాస్ ఆఫ్ ది టారిఫ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్ అబౌట్ ద ఇంపోర్ట్స్? మరి ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇంపోర్ట్స్ వెంట్ అప్. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గాయి, ఇంపోర్ట్స్ ఏమో పెరిగాయి అనమాట. బికాస్ రూపీ అనేది వీక్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా కాస్ట్లీ అవ్వడం వల్ల ద అమౌంట్ దట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ దిస్ ఫారెన్ గూడ్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే మెనీ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యూజింగ్ చీపర్ ఇంపోర్టెడ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఓకే, సో ఎందుకనంటే ఫైనల్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటిని కాంపిటేటివ్గా మార్చడానికి గ్లోబల్ మార్కెట్స్లో సో వీటిని వీటిని ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చే ఇంటర్మీడియట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చీపర్గా వాడుతున్నారనమాట. అంటే దే ఆర్ యూజింగ్ ద చీపర్ గూడ్స్ అనమాట. దిస్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద ఇండియన్ సప్లయర్స్ దే ఆర్ ఇంపోర్టింగ్ దెమ్ ఎట్ ద వెరీ లోవర్ కాస్ట్. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ పాయింట్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొడక్షన్ కంపెనీ. ఓకే, ఐఎమ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఇన్ మై కంపెనీ. సో నా ప్రొడక్షన్ కోసం నేను ఎన్నో రా మెటీరియల్స్ని యూజ్ చేయాలి. ఈ రా మెటీరియల్స్ నేను ఇండియా నుంచి డొమెస్టిక్ మార్కెట్లో పర్చేస్ చేసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ దట్ దే ఆర్ వెరీ వెరీ హయ్యర్ కాస్ట్. అదే నేను వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ రా మెటీరియల్స్ అనేవి కొన్ని చీపర్గా ఉంటున్నాయి. సో ఫైనల్ ప్రోడక్ట్ నేను ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నానో అది కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే నేను యూజ్ చేసే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ బీ చీపర్. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను రా మెటీరియల్. అంటే ద నంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ ద గూడ్స్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఇస్ ఇంక్రీజింగ్ అనమాట. అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సో వన్స్ డీటెయిల్డ్ కేటగిరీ వైజ్ ఇంపోర్ట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్ కోడ్ వైజ్ డేటా అని అంటాం. ఈ హెచ్ఎస్ కోడ్ వైజ్ డేటా ఏదైతే ఉంటుందో ఇట్ షోస్ ద కేటగిరీ వైజ్ ఇంపోర్ట్ డేటా అనమాట. ఈ డేటా మనకు తెలిస్తే దీన్ని మనం అనలైజ్ చేయగలిగితే ఇంకా క్లారిటీ అనేది గవర్నమెంట్కి వస్తుంది ఏ సెక్టార్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయని. మరి వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ఆల్ దిస్ పర్టికులర్ ఇష్యూ? సో ఏం చేస్తుంది అని అంటే ద గవర్నమెంట్ ఈస్ ఆఫరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ని ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ ఆఫ్ వర్త్ 25,060 crore రూపీస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 yearsకి యూజ్ అయ్యేలాగా ఇంత మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆర్బీఐ ఈజ్ ఆల్సో గివింగ్ రిలీఫ్ టు ది ఎక్స్పోర్టర్స్ ఆల్సో. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో విచ్ ఆర్ గెటింగ్ ద యుఎస్ టారిఫ్స్ విచ్ ఆర్ బేసికలీ ఏవైతే సెక్టార్స్ యుఎస్ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయో విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ ఆ సెక్టార్స్కి కొంచెం రిలీఫ్ అనేది కూడా కొన్ని రిలీఫ్ ప్రొవిజన్స్ని కూడా ఆర్బీఐ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ని తీసుకొస్తున్నారు. సెంటర్ ఏమో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయడానికి 25,060 crores ఫర్ ద నెక్స్ట్ 6 years ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ కూడా ఏవైతే సెక్టర్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయో వాటికి రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఈ పర్టికులర్ స్టెప్స్ అనేవి ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు షో ద రిజల్ట్స్. ఓకే, సో ట్రేడ్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఫ్యూ వీక్స్లో చేంజ్ అవ్వవు ఇవి మనము ఇంప్లిమెంట్ చేసినప్పటికీ. సో కొత్త మార్కెట్స్ని ఫైండ్ అవుట్ చేయడము, సప్లై చైన్స్ని షిఫ్ట్ చేయడము, లేకపోతే ఎక్స్పోర్ట్ రూట్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ టైం పడుతుంది అనమాట. అందుకే సో ఇమీడియట్ ఎఫెక్ట్ ఆఫ్ టారిఫ్స్ మనం ఈ మంత్స్లో చూస్తున్నాం. బట్ ఫ్యూచర్లో వన్స్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ ది అదర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అండ్ అదర్ సప్లై చైన్స్ అదర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అదర్ ఎక్స్పోర్ట్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో డెఫినెట్లీ దెర్ కెన్ బి అ రిడక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రేడ్ డెఫిసిట్ అనమాట. ఓకే, సో ఇది ఒక టెంపరీ స్పైక్ మాత్రమే అని చెప్పొచ్చు. అక్టోబర్లో జరిగిన ఈ టారిఫ్ షాక్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన సో ద ఇనీషియల్ టీచింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దెర్ ఆర్ సమ్ సైన్స్ ఆఫ్ ది డిప్లొమాటిక్ అడ్జస్ట్మెంట్స్ ఆల్సో. అయితే ఇండియాస్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ రష్యా నుంచి మనము ఇండియాకి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దిస్ హ్యాస్ డ్రాప్డ్ బై 27.73% అనమాట. వెరాస్
యుఎస్ నుంచి ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నామో దట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 13.89% అనమాట. అంటే దిస్ మీన్స్ ఈ పర్టికులర్ డేటాను మనం చూసినట్టయితే మనకేం తెలుస్తుంది, ఇండియా ఈజ్ ట్రయింగ్ టు ఈజ్ ది అమెరికన్ కన్సర్న్స్ అబౌట్ ద ట్రేడ్ డెఫిసిట్, వెరాజ్ మనం రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద మన డిపెండెన్సీని మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. బికాస్ వీఆర్ హిట్ బై టారిఫ్స్, మనం టారిఫ్స్ వల్ల నష్టపోతున్నాం మెయిన్లీ బికాస్ రష్యన్ ఆయిల్ని పర్చేస్ చేసినందుకే మనం మీద టారిఫ్స్ని విధిస్తున్నారు కాబట్టి స్లోలీ వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ రష్యా అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బట్ ఇఫ్ ఇండియా క్విక్లీ ఫైనలైజెస్ ద ఇండియన్ యుఎస్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్విక్గా ఫైనలైజ్ చేసుకుంటే అండ్ ఈ పర్టికులర్ టారిఫ్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటే థింగ్స్ విల్ స్టార్ట్ గెటింగ్ ఇంప్రూవ్డ్ ఇన్ అ నియర్ ఫ్యూచర్ ఓన్లీ. ఓకే, బట్ ఈ పర్టికులర్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇలానే పర్సిస్ట్ అవుతాయి ఆర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కూడా ఇలానే పర్సిస్ట్ అవుతే దిస్ కెన్ అండర్గో అ పర్మనెంట్ షిఫ్ట్ ఆల్సో, దిస్ కెన్ బికమ్ అ పర్మనెంట్ ఫెనామినా ఆల్సో. ఓకే, ఇప్పుడు టెంపరీ ఫెనామినా కాస్త పర్మనెంట్ ఫెనామినాగా మారే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ షిఫ్ట్ అనేది పెయిన్ఫుల్గా ఉన్నప్పటికీ ఇలాంటి ఇష్యూస్ ఆర్ ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి ప్రాపర్ స్టెప్స్ మనం తీసుకున్నట్టయితే అంటే సో ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని డైవర్సిఫై చేసుకోవాలి, వీ నీడ్ టు డైవర్సిఫై ద రూట్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో ఇలాంటి స్టెప్స్ మనం తీసుకొని అండ్ డొమెస్టిక్ మార్కెట్స్లో మనము క్వాలిటీ ఆఫ్ ద డొమెస్టిక్ ప్రోడక్ట్స్ని మనం పెంచినట్టయితే డెఫినెట్లీ విల్ బికమ్ కాంపిటేటివ్ ఇన్ ది అదర్ మార్కెట్స్ ఆల్సో. సో డిస్పైట్ ఆఫ్ ది ప్రైస్ హైక్ డెఫినెట్లీ పీపుల్ విల్ డిపెండ్ ఆన్ అవర్ క్వాలిటీ ప్రోడక్ట్స్. సో కొన్ని ఇంటర్నల్గా చేంజెస్ తీసుకునే ప్రాపర్ సమయం అనమాట ఇది. సో వీ నీడ్ టు బ్రింగ్ సర్టన్ చేంజెస్ నా ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ ప్రోడక్ట్స్ వెరీ వెరీ కాంపిటేటివ్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. టైమ్ టు సార్ట్ అవుట్ ఇండియాస్ సెరల్ మెస్ అని చెప్పేసి సెరల్స్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇష్యూ అనేది తమిళనాడు ఇష్యూతో స్టార్ట్ అయ్యి ఇండియా స్పెసిఫిక్ ఇష్యూస్ని కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఈస్ రిటన్ బై టి రామకృష్ణన్. ఓకే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అనేది జరిగిందనమాట తమిళనాడులో రిగార్డింగ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్. సో ద ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్. సో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ సీజన్ దట్ ఇస్ కురువాయి సీజన్ అంటాము. సో ఈ పర్టికులర్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నారో ఈ పర్టికులర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని ఎవరు చేయాలి, జనరల్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చేయాలి. బట్ ఇన్ బిహాఫ్ ఆఫ్ దాట్ ఎఫ్సిఐ చేయాల్సిన పనిని నార్మల్గా తమిళనాడులో టీఎన్సిఎస్సి చేస్తుందన్నమాట. తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే ఒక బాడీ చేస్తుందన్నమాట. కానీ రీసెంట్గా ఏమైంది అంటే కురువాయి సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డీలేస్ అనేవి చూసాం. ఓకే, సో దే హ్యావ్ ఫేస్డ్ ద డీలేస్. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేసి డీలేస్ అయినప్పటికీ సెకండ్ ఇష్యూ వచ్చేసి మిస్మేనేజ్మెంట్ కూడా చూడడం జరిగింది. అండ్ థర్డ్ ఇష్యూ ఇస్ సమ్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ చూడడం జరిగిందనమాట రీసెంట్గా ఎఫ్సిఐకి సంబంధించి, రైట్. సో వన్ రీజన్ సైటెడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ మెస్ ఏదైతే ఉందో జరిగిందో ఇదంతా, సో దట్ ప్యాడీ ఎకరేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 2 lakh acres ఇన్ తమిళనాడు. అండ్ దిస్ హ్యాడ్ బీన్ నోన్ సిన్స్ ఆగస్ట్ ఓన్లీ. బట్ ఫార్మర్స్ ఏంటి అని అంటే వాళ్ళు ప్యాడీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అష్యూర్డ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది త్రూ ఎంఎస్పీ, రైట్. సో అందుకే వాళ్ళు ప్యాడీని గ్రో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఇది తమిళనాడు ఇష్యూ మాత్రమే కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ఇండియా. సో యాజ్ ఆఫ్ October 31st, 2025 గవర్నమెంట్ అనేది ఇట్ హ్యాస్ ప్రొక్యూర్డ్ ఆల్మోస్ట్ 119.86 lakh tons ఆఫ్ ప్యాడీ, రైట్. సో ఇంత అమౌంట్ ఆఫ్ ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆన్ ద సేమ్ డేట్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 82.08 lakh tons ఆఫ్ ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రొక్యూర్మెంట్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ అక్టోబర్లో పెరగడం జరిగింది, రైట్. సో ఫర్ ద లాస్ట్ 3 years మనం చూసుకుంటే ద సెంట్రల్ పూల్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ మచ్ హయ్యర్ దాన్ ద రిక్వైర్డ్ నార్మ్స్. అంటే ఎంతైతే స్టాక్ ఉండాలో అంతకన్నా ఎక్కువగానే ఉంది అనమాట, ఎక్కువగానే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగిందనమాట. ఎస్పెషలీ రైస్కి సంబంధించి మనం చూసుకుంటే మోర్ దెన్ డబుల్ ఎంతైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ మన స్టాక్స్లో ఉండాలి అని అంటే డబుల్ అవ్వడం జరిగిందనమాట లాస్ట్ 3 yearsలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టాక్ రిక్వైర్డ్ ఈజ్ 1 or 2.5 lakh tons అనుకుందాం. సో బట్ యాక్చువల్ స్టాక్ ఎంత ఉండింది అక్టోబర్లో అని అంటే 356.1 lakh tons అనమాట. అంటే ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువగా, ఆల్మోస్ట్ 3 times అని చెప్పొచ్చు. ఓకే, దట్ మీన్స్ దట్ మన స్టాక్స్లో టూ మచ్ ఆఫ్ రైస్ అనేది స్టోర్ అయి ఉంది, రైట్. అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ ఆర్టికల్లో సో స్టాక్ ఆఫ్ రైస్ని అండ్ స్టాక్ ఆఫ్ వీట్ని కంపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద రైస్ విత్ ద వీట్,
వీటి రెండింటిని స్టాక్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు రైస్ యొక్క యాన్యువల్ ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది అని అంటే 525 to 547 lakh tons అనమాట. అండ్ యాన్యువల్ డిస్ట్రిబ్యూషన్ త్రూ పీడిఎస్ మనం చూసుకుంటే 392 to 427 lakh tons అనమాట. అవుట్ ఆఫ్ దిస్ ఇంత పీడిఎస్ ద్వారా సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎంతైతే అవసరమో అంతకన్నా ఎక్కువనే రైస్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. కమింగ్ టు ద వీట్, ఇన్ 2 out of the last 3 years మనం చూసుకుంటే వీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ద ప్రొక్యూర్మెంట్. సో ఇక్కడేమో ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంది డిస్ట్రిబ్యూషన్ కన్నా, ఇక్కడనేమో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది ప్రొక్యూర్మెంట్ కన్నా, రైట్? అంటే ఇక్కడ హ్యూజ్ ప్రొక్యూర్మెంట్ అనేది జరగాలి దాన్ ద డిస్ట్రిబ్యూషన్, రైట్? డిస్ట్రిబ్యూషన్కి ఈక్వేట్ కావాలి అంటే ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా జరగాలి. ఓకే, సో ఇలా కొన్ని వేరియేషన్స్ అనేవి వీట్కి రైస్కి సంబంధించి ఉందన్నమాట. సో the paradox that we are basically focusing on in this particular article is about rice. So more rice than needed we are actually procuring, but we are importing the essential things. That is, so this is called as central contradiction అని చెప్పేసి అంటాం అనమాట. అంటే we have too much rice, but still what we are doing, too much rice ఉన్నప్పటికీ but still we are spending massive money on importing the pulses అండ్ ఎడిబుల్ ఆయిల్. ఒకవైపు రైస్ అనేది టూ మచ్గా ఉంది, ఇంకోవైపు పల్సెస్ లాంటివి, ఎడిబుల్ ఆయిల్ లాంటివి మనం ఇంకా ఇంపోర్టింగ్ మీద డిపెండ్ ఎక్కువగా అయ్యి ఉంటున్నాం అనమాట. అంటే పల్సెస్కి సంబంధించి చూసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, బట్ దెన్ మన కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం స్టిల్ ఇంకా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఎడిబుల్ ఆయిల్ చూసుకున్నా కానీ ఎడిబుల్ ఆయిల్ మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామనంటే ఆల్మోస్ట్ 1.2 lakh crore వర్త్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ని ఒక సంవత్సరానికి గాను మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ఏదైతే ఉంటుందో మన టోటల్ డిపెండెన్సీలో 55% డిపెండెన్సీ ఈజ్ ఫ్రమ్ ది ఇంపోర్ట్స్ ఓన్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత వీటి యొక్క ప్రైసెస్ కూడా పెరగడం వల్ల సో ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఎక్కువగా పడడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సో బేసికలీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ లాంగ్ బ్లేమ్డ్ ద 1990s పాలసీ. 1990s పాలసీ ఏదైతే ఉంటుందో అప్పుడు మనము వీ హ్యావ్ అలౌడ్ ద చీప్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనమాట. సో చీప్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకోవడం వల్ల 1990sలో సో మన డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్ అనేది టోటల్గా డెస్ట్రాయ్ అయిపోవడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆయిల్. ఓకే, బట్ ఈ పర్టికులర్ ఇష్యూని మనం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. గవర్నమెంట్ విల్ ఈజ్ వెరీ వెరీ లో విత్ రెస్పెక్ట్ టు ఫిక్సింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, అండ్ దెర్ ఈస్ సమ్ అదర్ బిగ్ క్వశ్చన్ దట్ ఈస్ raised in this particular article. సో ఇక్కడ ఆథర్ ఏం అడుగుతున్నారు అని అంటే ఆథర్ ఈజ్ ఆస్కింగ్ లైక్ వెదర్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది సస్టైనబులా కాదా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వీఆర్ బయింగ్ టూ మచ్ ప్యాడీ అండ్ వీఆర్ ప్రొక్యూరింగ్ టూ మచ్ ప్యాడీ. స్టాక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ ది నార్మ్స్. ఓకే, అండ్ రెండవది ఏంటి అని అంటే క్రాప్ రొటేషన్ని ప్యాడీ కల్టివేషన్, ఎక్సెసివ్ ప్యాడీ కల్టివేషన్ అనేది క్రాప్ రొటేషన్ని హార్మ్ చేస్తుందా. సో ఫార్మర్స్ ఏంటి అని అంటే ఎక్కువగా ఎంఎస్పీ వస్తుందని చెప్పేసి ప్యాడీని ఎక్కువ గ్రో చేస్తూ ఉన్నారు బికాజ్ ఎంఎస్పీ ఈస్ గ్యారంటీడ్ ఫర్ ప్యాడీ. బట్ దీనివల్ల ఏమవుతుంది, సాయిల్ డైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. ఓకే, సాయిల్ ఫర్టిలిటీ అనేది దెబ్బతింటుంది అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఆఫ్ ద సాయిల్ అనేది దెబ్బతింటుంది. దాని తర్వాత మనకు క్రాప్ రొటేషన్ అనేది చేయరాదనమాట. వేరే క్రాప్స్ని పండించుకోవడానికి ఫర్టైల్ సాయిల్ అనేది ఉండట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన దగ్గర పల్సెస్ ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఆయిల్ సీడ్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి బికాస్ మన కన్జంప్షన్ని మనం మీట్ అవ్వలేకపోతున్నాం. వీఆర్ నాట్ బీయింగ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఇట్, రైట్? సో ఏంది అని అంటే ప్యాడీ లాగా గ్రీన్ రెవల్యూషన్లో ఎందుకు పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ లాంటివి సక్సెస్ కాలేవు? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ the author is raising. And should India keep the current system? Like whether central agencies handle bulk procurement, storage and distribution well. So central agencies ఏవైతే ఉన్నాయో లైక్ FCI కానీ ఇప్పుడు తమిళనాడు కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ ప్రాపర్గా బల్క్ ప్రొక్యూర్మెంట్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయా, స్టోరేజ్ చేస్తున్నాయా, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్ ఏవైతే ఆథర్ రైజ్ చేస్తున్నారో వీటిలో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లీడింగ్ టు ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనమాట ఇండియాలో. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండాలి అని అంటే, సస్టైనబుల్గా ఉండాలి అని అంటే సో ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ నీడ్ టు బీ ప్రాపర్లీ ఫిక్స్డ్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆర్టికల్లో ఇంకొక ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడారు. దట్ ఈస్ పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొన్ని లీకేజెస్ ఉన్నాయి, కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే,
సో గవర్నమెంట్ ఈజ్ రెసిస్టింగ్, ఓకే, గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ రెసిస్టెంట్ ఇన్ ద స్టడీస్ దట్ షోస్ ద ఫ్లాస్. ఏవైతే స్టడీస్ ఈ పీడిఎస్ సిస్టంలో లీకేజెస్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయని చెప్తున్నాయో అలాంటి స్టడీస్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఆ స్టడీస్లో ఫ్లాస్ ఉన్నాయని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ రిపోర్ట్ కాల్డ్ ఎస్ ICR రిపోర్ట్. ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే పీడిఎస్ సిస్టంలో ఆల్మోస్ట్ 28% ఆఫ్ లీకేజ్ అనేది జరుగుతుంది ఆఫ్ ద టోటల్ రైస్ అండ్ వీట్. ఓకే, వీట్ అండ్ రైస్లో 28% లీకేజ్ అనేది జరుగుతుంది పీడిఎస్ సిస్టంలో అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద టోటల్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కరప్షన్ వల్ల, డైవర్షన్ వల్ల అండ్ సిస్టంలో ఇన్ఎఫిషియన్సీస్ వల్ల డైవర్ట్ అయిపోతుంది అనమాట. అంటే సో పీడిఎస్ సిస్టమ్ ఇస్ నాట్ క్లీన్. ఓకే, దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ దట్ వీ కెన్ హైలైట్, రైట్? మరి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు, లైక్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్సెట్రా. సో బేసికలీ మనం ఏం చేయాలి అని అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద ప్యాడీ అనమాట. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి టు గ్రో పల్సెస్, టు గ్రో ఆయిల్ సీడ్స్ అండ్ అదర్ క్రాప్స్. ఎందుకనంటే కన్సంప్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ మన దగ్గర మన ఫార్మర్స్ పండించిందే మనం కొనుక్కుంటాం కదా. సో దానికోసం ఏం చేయాలి అని అంటే ఎంఎస్పి ఓన్లీ ప్యాడీకి మాత్రమే కాకుండా ఆయిల్ సీడ్స్కి, పల్సెస్కి కూడా ఎంఎస్పిని ఇవ్వాలన్నమాట, ప్యాడీకి తగ్గించి. అండ్ డైవర్సిఫికేషన్ హ్యాస్ బీన్ స్లో. ఎందుకు అనంటే సో ఈ ఆయిల్ సీడ్స్ కానీ పల్సెస్ కానీ అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది, మార్కెట్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎంఎస్పి అనేది లేదు కాబట్టి గవర్నమెంట్ వీటికి సబ్సిడీస్ ఇచ్చి ఎంఎస్పి ఇస్తే ప్రాపర్గా పల్సెస్ని, ఆయిల్ సీడ్స్ని కూడా ఫార్మర్స్ పండిస్తారు. దానివల్ల ప్యాడీ ఎక్కువగా ప్రొడక్షన్ ఏదైతే అవుతుందో దాన్ని కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్ని కూడా. ఓకే, సో కాబట్టి బ్రాడర్గా మనం ఎలాంటి సొల్యూషన్స్తో ముందుకు రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏరియా స్పెసిఫిక్ క్రాప్ స్టడీస్ని చేయాలి. క్రాప్ స్టడీస్ ఏవైతే మనం చేస్తున్నామో ఏరియా స్పెసిఫిక్ స్టడీస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డెసిజన్ మేకింగ్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. అండ్ ఫార్మర్స్కి ప్రాపర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి డ్యూరింగ్ ద క్రాప్ షూట్స్. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ ఇస్ సో ఇండియా అనేది ఆల్రెడీ మోర్ రైస్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో మనము ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ ద రైస్. ఎక్సెస్ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సడన్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ అనే వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ని మనం ఈ పర్టికులర్ సజెషన్స్తో మనం ట్యాకిల్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆథర్ ఈస్ టెలింగ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫార్మర్ అండ్ బయ్యర్ మధ్యలో ఉన్న లింకేజెస్ని ఇంప్రూవైజ్ చేయాలి, స్ట్రెంగ్థెన్ చేయాలి. లైక్ ఫార్మర్స్, బయ్యర్స్ డైరెక్ట్గా లింక్ అయ్యి ఉండాలి, వాళ్ళ పార్ట్నర్షిప్స్ డైరెక్ట్గా ఉండాలి రాదర్ దాన్ ద మిడిల్ మెన్ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు డైరెక్ట్లీ బై ద బ్లాక్ గ్రామ్ ఫ్రమ్ ది ఫార్మర్స్. సో అక్కడ పాపడ్ రా మెటీరియల్స్ అనేవి వాటి కాస్ట్ అనేది తగ్గుతుంది, ఇక్కడ ఫార్మర్స్కి కూడా ఎక్కువ లాభం అనేది వస్తుంది. మిడిల్ మెన్ని తగ్గించాలి. సో దెన్ ఫార్మర్స్ విల్ ఎర్న్ బెటర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ విల్ ఆల్సో గెట్ అష్యూర్డ్ సప్లై. సో ఇలాంటి వాటిని మనం డ్యూరబుల్ చేయడానికి ఫార్మర్స్ షుడ్ ఫార్మ్ ది FPOs అనమాట, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఫార్మ్ చేసి దాని ద్వారా వాళ్ళ పంటని సేల్ చేయాలి వితౌట్ ఎనీ మిడిల్ మెన్. ఓకే, FPOs ఏవైతే ఉన్నాయో సో దిస్ బేసికలీ FPOs ఆర్ నాట్ ఓన్లీ లైక్ బేసికలీ బార్గెనింగ్ పవర్కి వాటి కోసమే మాత్రమే కాదు. సో వాళ్ళకి ప్రాపర్ సాయిల్ హెల్త్ ట్రైనింగ్ ఇవ్వాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలో చెప్పాలి వాళ్ళకి, మార్కెట్ స్టడీస్ని కండక్ట్ చేసుకునే స్టెబిలిటీని వాళ్ళకి ఇవ్వాలి, ఆ ఎబిలిటీని వాళ్ళల్లో పెంపొందించాలి. అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ ద సప్లై చైన్స్ ఆల్సో. సమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆల్రెడీ FPOస్ని ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారు టు ప్రొక్యూర్ ప్యాడీ. సో అలానే వేరే స్టేట్స్లో కూడా ఈ పర్టికులర్ FPOస్ని మనం డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ కోఆపరేటివ్స్ కానీ దే విల్ ఆల్సో హెల్ప్ టు ఫార్మ్ ద FPOs. ఓకే, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, SHGs మిగతావన్నీ కలిపి. సో ఇలా కొన్ని సొల్యూషన్స్ని మనకి ఆథర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో ద ఫైనల్ మెసేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఈ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ లార్జ్ అండ్ కాంప్లెక్స్. సో చేంజ్ అనేది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ 1 day or 1 night. సో ఇట్ విల్ టేక్ టైమ్. సో బట్ అ బిగినింగ్ మస్ట్ బీ మేడ్. బిగినింగ్ అనేది మనం చేయాలి.
ఓకే, కలెక్టివ్ డిస్కషన్ అనేది ఉండాలన్నమాట. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్, ఫార్మర్స్, ఫుడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్, ప్లానర్స్, వాళ్ళందరూ కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇండియా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రొక్యూర్మెంట్లో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫిక్స్ చేసుకోవాలి, సిస్టంలో ఉన్న ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎక్సెస్ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడము, లేకపోతే ఎంఎస్పీస్ని వేరే క్రాప్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేయడము, ఓకే, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ని ప్రమోట్ చేయడము, ఫినాన్షియల్ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించడము, ఇన్ఎఫిషియన్సీస్ని తగ్గించడము, మిడిల్ మెన్ని తగ్గించడం, ఇలాంటి స్టెప్స్ తీసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో వీ కెన్ మేనేజ్ అండ్ వీ కెన్ ఇంప్రూవైజ్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వెరీ వెల్ అండ్ వీ కెన్ డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ అనదర్ ఆర్టికల్, అన్ప్యాకింగ్ ద గ్లోబల్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని శౌర్యాబ్రత మొహపాత్ర అండ్ అంకితా శర్మ గారు అండ్ సుమన్ దాకా గారు 3 authors కలిపి రాయడం జరిగింది. రైట్, సో one is an assistant professor of economics in the School of Liberal Arts and another one is also a full professor of psychology and another one is a assistant professor of psychology అనమాట. ముగ్గురు కలిసి ఆర్టికల్ రాయడం జరిగింది. సో లెట్స్ డీకోడ్ ద పాయింట్స్ దట్ దే హ్యావ్ స్పోకెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, ఈ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 authors they have begin this particular article with some confusion. సో ఏమంటున్నారు అంటే ఫిన్లాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ ద 8th year. సో 8th year కాన్సిక్యూటివ్గా ఫిన్లాండ్ని వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీగా మనము డిక్లేర్ చేస్తూ వచ్చాం లాస్ట్ 8 years నుంచి. బట్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ర్యాంక్డ్ 118. ఆల్మోస్ట్ మనకి ఎంత స్కోర్ వచ్చింది అంటే 4.389. వెరాస్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో డిస్పైట్ ద పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, డిస్పైట్ ది IMF bailouts, despite doing lot of other activities like terrorist activities etc, it has ranked better than India. పాకిస్తాన్ అనేది ఇట్ హ్యాస్ ర్యాంక్డ్ 109 అనమాట. ఇన్ని ఇష్యూస్ ఉన్న పాకిస్తాన్కి 109 ర్యాంక్ ఎలా ఇస్తారు? సో కంపేరింగ్ టు పాకిస్తాన్ ఇండియా అనేది చాలా టర్మ్స్లో ఎంతో బెటర్ కదా, మనకి 118 ర్యాంక్ ఎలా ఇచ్చారనే కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్తో ఈ ఆర్టికల్ని మొదలు పెట్టడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ థింగ్ అనేది స్ట్రేంజ్గా మనకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇండియా ఇస్ ద 5th largest economy అండ్ పాకిస్తాన్ జీడిపి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ ఇండియాస్ జీడిపి అండ్ ఆల్సో ఇండియా ఈజ్ గ్రోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ పాకిస్తాన్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఫినాన్షియలీ. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్. ఇన్ని ఇష్యూస్ ఉన్న పాకిస్తాన్కి బెటర్ ర్యాంక్ ఎలా వచ్చింది? సో హౌ కెన్ పాకిస్తాన్ సీమ్ వెరీ వెరీ హ్యాపియర్? సో దిస్ మేక్స్ అస్ ద క్వశ్చన్ దట్ whether హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఇట్ రియల్లీ అబౌట్ మనీ? హ్యాపీనెస్ అనేది మనీతో మాత్రమేనా, లేదా ఇంకేమైనా ఉందా హ్యాపీనెస్ని కొలిచే క్రమం ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఇంకేమైనా ఉందా అదర్ దాన్ మనీ? అది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో బేసికలీ హౌ ది హ్యాపీనెస్ రిపోర్ట్ మెజర్స్ ది హ్యాపీనెస్. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ యూసెస్ ది గ్యాలప్ వరల్డ్ పోల్ విత్ క్యాండ్రిల్ ల్యాడర్. ఈ పర్టికులర్ రిపోర్ట్ ఈ పర్టికులర్ దాని ద్వారా పీపుల్ విల్ గెట్ రేట్ దెర్ లైఫ్ ఫ్రమ్ 0 to 10. అంటే ఈ పోలింగ్ ద్వారా కొంతమంది పీపుల్ని రేట్ చేయమంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ని, లైక్ 0 నుంచి 10 వరకు రేటింగ్లో ఏదైనా చేయమంటారు. సో దిస్ పర్టికులర్ రిపోర్ట్లో మెయిన్లీ 6 factors ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి జీడిపి పర్ క్యాపిటా, రెండవది సోషల్ సపోర్ట్ ఎంత అందుతుంది వాళ్ళకి అని, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది అని, ఫోర్త్ది ఫ్రీడమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్, ఫిఫ్త్ వన్ ఈజ్ జనరాసిటీ, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ దేర్ పర్సెప్షన్ అబౌట్ ది కరప్షన్. ఈ అన్నిట్లలో వాళ్ళని 0 to 10లో ఒక పర్టికులర్ రేటింగ్ ప్రతిదానికి ఇవ్వమంటారు అనమాట. సో బట్ ఈ పర్టికులర్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆథర్స్ ఏం చెప్తున్నారు అని అంటే దీస్ ఆర్ ఆల్ ఆన్ ద పర్సెప్షన్ బేస్డ్. ఒక పర్టికులర్ పర్సన్ యొక్క పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో సమ్టైమ్స్ ఒకవేళ ఈ పర్టికులర్ పీపుల్ ఎక్కువగా తెలివి ఉన్న వాళ్ళు అనుకుందాం ఆర్ ఫుల్లీ లిటరేట్ అనుకుందాం, సో వాళ్ళకి కరప్షన్ ఎక్కువగా జరుగుతుంది అనిపించచ్చు, ఎక్కువ అవేర్ ఉంటారు, డెఫినెట్లీ దిల్ ర్యాంక్ లిటిల్ లెస్ ఇన్ డిఫరెంట్ ర్యాంకింగ్స్. వెరాజ్ ఒక ఇలిటరేట్ పర్సన్ని అడిగినప్పుడు చిన్న చిన్న బెనిఫిట్స్ని కూడా చాలా ఆనందంగా తీసుకుంటారు. లైక్ పర్సన్ టు పర్సన్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ అ పర్సెప్షన్ బేస్డ్ అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ బీ మిస్లీడింగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ హ్యావ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దే ఆఫెన్ ట్రీట్ దెమ్సెల్ఫ్ యాజ్ హ్యాపియర్, రైట్? వాళ్ళు హ్యాపీయర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్
దే ఆర్ గెటింగ్ అడాప్టెడ్ టు ది హార్డ్షిప్ దట్ ఈస్ దేర్ అరౌండ్ దెమ్. అండ్ పీపుల్ ఎవరైతే డైనమిక్ డెమోక్రసీస్లో ఉంటారో లైక్ ఇండియాలో ఉన్న పీపుల్కి జనరల్గా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని చాలా లోవర్గా రేట్ చేయడం జరుగుతుంది, ఈవెన్ ఇఫ్ దర్ లైఫ్ ఈజ్ ఇంప్రూవింగ్ ఆల్సో. ఓకే, ఇండియాలో ఎక్కువగా కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ నాట్ బెటర్ దెన్ హూ ఈజ్ అవర్ నేబర్, డెఫినెట్లీ వీల్ ట్రీట్ అవర్ సెల్ఫ్ యాజ్ బేసికలీ లెస్ హ్యాపియర్ దాన్ దెమ్. సో ఇలా మన కంపారిజన్స్ వల్ల, మన పర్స్పెక్టివ్స్ వల్ల, సో ఈ పర్టికులర్ పర్సెప్షన్ బేస్డ్ రేటింగ్లో డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వై ఈ పర్టికులర్ ర్యాంకింగ్స్లో యుఎస్ఏ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఫాలెన్ టు ర్యాంక్ 24. ఎక్కువ వెల్త్ ఉన్నప్పటికీ, ఎక్కువగా లగ్జరీ ఉన్నప్పటికీ, ఓకే, సో ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ యుఎస్ఏ అనేది ఇట్ హ్యాస్ ర్యాంక్డ్ లెస్సర్ దాన్ దట్ ఆఫ్ ది ఫిన్లాండ్, రైట్. అండ్ నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి, బట్ స్టిల్ దే హ్యావ్ స్ట్రాంగ్ సోషల్ ట్రస్ట్ ఆన్ ది గవర్నమెంట్ అనమాట. సోషల్ ట్రస్ట్ అనేది చాలా డామినేట్ చేస్తుంది నార్డిక్ కంట్రీస్ లైక్ నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఎక్సెట్రా. ఓకే, ఈ పర్టికులర్ రిపోర్ట్ కూడా ఏం అడ్మిట్ చేస్తుంది అని అంటే కమ్యూనిటీ కైండ్నెస్ ఏదైతే ఉందో అది, అండ్ సోషల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది. సో ఇవి రెండు మనీ కన్నా ఎక్కువగా మ్యాటర్ విత్ రెస్పెక్ట్ టు హ్యాపీనెస్. కమ్యూనిటీ ట్రస్ట్ ఉన్నా, సోషల్ ట్రస్ట్ ఉన్నా, కమ్యూనిటీ కైండ్నెస్ ఉన్నా, సో దిస్ విల్ గివ్ మోర్ హ్యాపీనెస్ టు అన్ ఇండివిజువల్ దాన్ ద మనీ అని చెప్పేసి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది అడ్మిట్ చేస్తుంది కూడా. ఓకే, సో ఇండియాకి తక్కువ ర్యాంకింగ్ అవ్వడానికి, ఐ మీన్ మంచి ర్యాంకింగ్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ నాట్ ఎకనామిక్ కన్సర్న్స్, బట్ ఇండియాస్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద సోషల్ కనెక్టివిటీ, సోషల్ ట్రస్ట్, కల్చరల్ క్యాపిటల్ అండ్ కమ్యూనిటీ కైండ్నెస్. ఓకే, ఆ సోషల్ కనెక్టెడ్నెస్ అనేది ఇండియాలో ల్యాకింగ్ అనమాట. సో ఈ ఆర్టికల్ కూడా దాని గురించే మాట్లాడుతుంది, దట్ ఈస్ అబౌట్ సోషల్ కనెక్షన్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోషల్ కనెక్షన్ ప్రాబ్లం. సో ఈ ఆర్టికల్లో ఒక వరింగ్ గ్లోబల్ ట్రెండ్ గురించి మనం మాట్లాడుతున్నాం. 19% ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతే యంగ్ ఇండివిజువల్స్ ఉన్నారో ఆర్ యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్, సో దే ఆర్ సేయింగ్ దట్ నో వన్ టు రిలే ఆన్. ఓకే, దే హ్యావ్ నో వన్ టు రిలే ఆన్. ఎవరి మీద మేము డిపెండ్ అవ్వడానికి లేదు, ఎమోషనల్ సపోర్ట్కి కూడా మాకు ఎవరు లేరు అని చెప్పేసి 19% ఆఫ్ యంగ్ అడల్ట్స్ చెప్తున్నారనమాట వరల్డ్ వైడ్లో. అండ్ దిస్ పర్టికులర్ నెంబర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 39% సిన్స్ 2006 నుంచి మనం కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 39% అనమాట. అంటే యూ కెన్ కోట్ దిస్ కైండ్ ఆఫ్ డేటా వెన్ యూఆర్ రైటింగ్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్, రైట్. వెన్ వీ హ్యావ్ నో వన్ టు రిలే అపాన్, వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ షోల్డర్స్ టు లీన్ ఆన్, వెన్ వీ ఆర్ ఇన్ ద వరీస్, డెఫినెట్లీ ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇండియాలో చూసుకుంటే బికాస్ ఆఫ్ ది అర్బనైజేషన్, బికాస్ ఆఫ్ ది అర్బన్ లైఫ్, బికాస్ ఆఫ్ ది మైగ్రేషన్, బికాస్ ఆఫ్ ది డిజిటల్ డిపెండెన్స్, ఓకే, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ సపోర్ట్ నెట్వర్క్స్ని తగ్గించాయన్నమాట. ఓకే, దిస్ హ్యాస్ వీకెండ్ ద రియల్ వరల్డ్ సపోర్ట్ నెట్వర్క్స్. పీపుల్ హ్యావ్ మోర్ అపార్చునిటీస్ బట్ పీపుల్ హ్యావ్ వెరీ ఫ్యూ రిలేషన్షిప్స్ అనమాట, ఫ్యూ క్లోజ్ రిలేషన్షిప్స్. దీనివల్ల ఏమవుతుంది, ప్రాస్పరిటీ ఉంటుంది కానీ వితౌట్ ఎనీ ప్రాక్సిమిటీ. అంటే వెల్త్ ఉంటుంది కానీ కనెక్షన్ అనేది ఉండదు, హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆథర్స్ ఏమంటున్నారు అని అంటే దే ఆర్ హైలైటింగ్ సమ్ అదర్ ప్రాబ్లమ్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ హైలైటింగ్ సమ్ అనదర్ ప్రాబ్లమ్ ఆల్సో. గ్లోబల్ ఇండిసెస్ ఏవైతే తీసుకొస్తున్నారో వేరే కంట్రీస్, దే హెవీలీ డిపెండ్ ఆన్ ది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్. వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ సబ్జెక్టివ్ ఒపీనియన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఒక స్టడీ చేశారు బై సంజీవ్ సన్యాల్ and also Akanksha Arora garu, Sanjeev Sanyal garu, these people have studied something in 2022. So they have studied that some indices like Freedom House and some indices like VDM, okay. సో ఇవన్నీ చాలా స్మాల్గా ఒపేక్గా ఉంటాయి అన్నమాట. అంటే వెస్టర్న్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కామెంటేటర్స్ యొక్క ఒపీనియన్స్ని, సబ్జెక్టివ్ బయాసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ద ఓవరాల్ రిపోర్ట్ దట్ దే ఆర్ గివింగ్ విల్ బీ బిల్ట్ ఆన్ ద బయాస్. బికాస్ బేసికలీ ఎప్పుడైనా ఒక పర్టికులర్ సైంటిఫిక్ మెజర్మెంట్ ఆర్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై ఆబ్జెక్టివిటీ, నాట్ విత్ ద సబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ, ఎంపెరికల్ ప్రొసీజర్స్ అండ్ ఎంపెరిసిజం అనేది ఉండాలి. బట్ మోస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెస్టర్న్ డామినేటెడ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డామినేటెడ్ బై ది సబ్జెక్టివ్ ఒపీనియన్స్ ఆఫ్ ది వెస్టర్న్ పీపుల్. దానివల్ల ద రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫెన్ బేసికలీ స్ప్రెడెడ్ విత్ బయస్, ఓకే, ఆర్ బిల్ట్ విత్ బయస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అ కంట్రీ విత్ నో డిసెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ కంట్రీస్ విత్ వన్ పార్టీ స్టేట్, డిసెంటింగ్ ఒపీనియన్స్ ఇచ్చే
ఫ్రీడమ్ అనేది పీపుల్కి ఉండదు. అలాంటి కంట్రీస్ ఆర్ అపియరింగ్ టు బీ మోర్ స్టేబుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈ రిపోర్ట్స్ ప్రకారం. అండ్ ఏవైతే డెమోక్రసీస్ ఉన్నాయో వేర్ పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్, వేర్ పీపుల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద జ్యుడిషియరీ ఇన్ అ వెరీ గుడ్ వే, అలాంటి కంట్రీస్ని దే ఆర్ కాలింగ్ ఇట్ అస్ కెవోటిక్ కంట్రీస్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అనమాట ఈ పర్టిక్యులర్ రిపోర్ట్స్తో. దెర్ఫోర్ బేసికలీ ఇండియాలో ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పటికీ రిపోర్ట్స్లో మనని పీనలైజ్ చేస్తున్నారు. వీఆర్ ఆఫెన్ గెటింగ్ ర్యాంక్డ్ నాట్ ప్రాపర్లీ వెల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన దగ్గర కంట్రోల్డ్ సొసైటీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏవైతే నిజంగా కంట్రోల్డ్ సొసైటీస్ ఉన్నాయో దే ఆర్ అపియరింగ్ పీస్ఫుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఇండిసెస్. ఏవైతే డెమోక్రసీస్ లైక్ ఇండియా ఉన్నాయో వేర్ ట్రాన్స్పరెన్సీ, గుడ్ గవర్నెన్స్ యాక్టివిటీస్ ఆర్ ప్రమోటెడ్, వీఆర్ ఆఫెన్ గెటింగ్ పీనలైజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ర్యాంకింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ రివార్డింగ్ ద కామ్ కన్ఫార్మిటీ ఓవర్ ద డెమోక్రటిక్ వైబ్రెన్సీ. అంటే ఒక కామ్ కన్ఫార్మిటీ ఆర్ అ పర్సెప్షన్ బేస్డ్ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో, పీపుల్కి ఎవరైతే చిన్న చిన్న వాటితో హ్యాపీనెస్ని వెతుక్కుంటారో ఆర్ హార్డ్షిప్స్ని అలవాటు పడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళు మేము బాగున్నామని చెప్తే అలాంటి రిపోర్ట్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు తప్పితే పీపుల్ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీ లేమని అనుకుంటారు. అలాంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అలాంటి ఒపీనియన్స్ని కన్సిడర్ చేసి ఇండియా లాంటి కంట్రీస్ని ర్యాంకింగ్స్లలో వర్స్ట్ కేటగిరీస్లో పెట్టడం అనేది ఇట్స్ లైక్ అ పీనలైజింగ్ టెండెన్సీ ఫర్ ఇండియా అని చెప్పేసి ఆథర్స్ అంటున్నారనమాట. ఓకే, సో ఓవర్ టైం మనం చూసుకుంటే ఇండియా యొక్క హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ మనం చూసుకుంటే ఇండియాస్ ర్యాంకింగ్స్ హ్యావ్ బీన్ ఫ్లక్చువేటింగ్ వైడ్లీ ఇన్ ద లాస్ట్ 10 years. సో లాస్ట్ 10 yearsలో 94th ర్యాంక్ నుంచి ఆల్మోస్ట్ 144th ర్యాంక్ వరకు మనం రైజ్ అయ్యామన్నమాట. అంటే మన ర్యాంక్ అనేది డిగ్రేడ్ అవుతూ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్. ఓకే, బట్ ద బెస్ట్ పీరియడ్ ఏంటి అని అంటే 2022. సో దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూరింగ్ ద పోస్ట్ పాండమిక్ రికవరీ ఫేజ్. ఇక్కడ ఈ టైంలో ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఆ టైంలో కొంచెం బెటర్ ర్యాంకింగ్ రావడం జరిగిందనమాట. వెరాజ్ వర్స్ట్ పీరియడ్ వచ్చేసి 2012. సో ఇక్కడ కరప్షన్ స్కాండల్స్ ఎక్కువగా అయ్యాయి ఆ పర్టికులర్ పీరియడ్లో. ఎకనామిక్ స్లో డౌన్ అనేది నోటీస్ చేశాం. సో వీటిని ఎక్కువగా వర్స్ట్ పీరియడ్స్గా మనం ట్రీట్ చేయడం జరిగిందనమాట. ఓకే, బట్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఇట్ డస్ నాట్ ఫాలో ద జీడిపి, ఇట్ ఫాలోస్ సోషల్ ట్రస్ట్, ఇట్ ఫాలోస్ ఫేర్నెస్, ఇట్ ఫాలోస్ కమ్యూనిటీ బాండ్స్. కాబట్టి సో గవర్నమెంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్లో పీపుల్ ట్రస్ట్ దట్ అ లాస్ట్ వ్యాలెట్ విల్ బి రిటర్న్డ్ బై ద స్ట్రేంజర్. అదే ఇండియాలో మనం పోగొట్టుకుంటే మన వ్యాలెట్ అనేది మనకు తిరిగి వస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే, వీ విల్ నాట్ ఫీల్ ఒక పర్టికులర్ థింగ్ మనం లూజ్ అయితే డెఫినెట్లీ అది మన చేతికి రాదు అనే నమ్ముతాం, రైట్? సో ఈ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఫిన్లాండ్ లాంటి కంట్రీస్లో దిస్ ఈజ్ లీడింగ్ టు ద హయ్యర్ హ్యాపీనెస్ ఆఫ్ దెమ్ రాదర్ దాన్ ద మనీ ఆర్ రాదర్ దాన్ ది ఎకానమీ. ఇండియాలో we don't trust institutions because institutions are often basically featured with corruption, right? And also but we have a trust in family, we have some kind of trust in the community. అందుకే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ సో ఇంకోవైపు వేరియస్ డైవర్సిటీస్ ఉండడం వల్ల రిలీజియస్ డైవర్సిటీస్, లింగ్విస్టిక్ డైవర్సిటీస్ అండ్ మెనీ అదర్ డైవర్సిటీస్, కాస్ట్ డైవర్సిటీస్, జెండర్ డైవర్సిటీస్, ఇలా లాట్ ఆఫ్ డైవర్సిటీ, జాగ్రఫికల్ డైవర్సిటీ ఇలా ఉండడం వల్ల సో వన్ పర్టికులర్ కమ్యూనిటీకి ఇంకో పర్టికులర్ కమ్యూనిటీకి లాట్ ఆఫ్ టసిల్స్ కూడా ఉంటున్నాయి. సో దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ బేసికలీ కమ్యూనిటీ రెస్ట్రిక్షన్స్ ఆర్ కమ్యూనిటీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సోషల్ కొహెషన్ ఇన్ ఇండియా. ఓకే, సో కోవిడ్-19 తర్వాత, పాండమిక్ తర్వాత వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఓకే, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇన్ సర్టెన్ వేస్. లైక్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ రిటర్న్ టు విలేజెస్. ఓకే, దే హ్యావ్ రిటర్న్డ్ టు విలేజెస్. సో దే హ్యావ్ రిటర్న్డ్ నాట్ ఓన్లీ ఫర్ జాబ్స్ బట్ దే హ్యావ్ గాట్ సమ్ కమ్యూనిటీ సపోర్ట్ ఆల్సో ఇన్ విలేజెస్. సచ్ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్ ఇన్ ద గ్లోబల్ హ్యాపీనెస్ ఫార్ములా. దట్ ఈస్ అ ప్రాబ్లమ్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఇస్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఈస్ అబౌట్ వియర్డ్ బయస్. వాట్ ఈస్ దిస్ వియర్డ్ బయస్? వియర్డ్ బయస్ అంటే W అంటే వెస్టర్న్, E అంటే ఎడ్యుకేటెడ్, I అంటే ఇండస్ట్రియలైజ్డ్, R అంటే రిచ్ అండ్ D అంటే డెమోక్రటిక్. Very important thing, you can use these kind of phrases or these kind of templates in your main sciences. Okay, there is a behavioral model which is used in this particular report that is called as weird approach or weird model anamata. Ante this approach gives importance to the individualistic values like state, trust and independence, but
it will underplay certain things like family networks, collective identity, emotional reliance on community. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయరు, బట్ దిల్ ఫోకస్ ఆన్ ద ఇండివిజువలిస్టిక్ వాల్యూస్ అనమాట రాదర్ దాన్ ద కలెక్టివ్ వాల్యూస్. బట్ ఇండియాలో వీ హ్యావ్ స్ట్రాంగర్ కలెక్టివ్ సపోర్ట్ సిస్టమ్, లైక్ వీ హ్యావ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్. బట్ ఈ పర్టికులర్ థింగ్స్ని ఈ పర్టికులర్ దాంట్లో కన్సిడర్ చేయట్లేదు. దే ఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ దిస్ వియర్డ్ పీపుల్, దట్ ఈస్ వెల్త్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు, ఇండస్ట్రియలైజ్డ్ పీపుల్, రిచ్ పీపుల్, డెమోక్రటిక్ పీపుల్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఈవెన్ నాట్ ఇన్ ద డెమోక్రసీ, రైట్? సో దర్ ఈస్ అ వియర్డ్ బయస్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ అప్రోచ్ టు హ్యాపీనెస్ మనం చూసుకుంటే, ఓకే, సో ఇండియా ఈస్ చేంజింగ్ ఇట్స్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద మెంటల్ వెల్బీయింగ్. లైక్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ టెలిమానస్ ఇనిషియేటివ్. కౌన్సిలింగ్ నెట్వర్క్స్ని మనం పెంచుకున్నాము, వర్క్ ప్లేస్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్ని మేము తీసుకొచ్చాము, అండ్ వీఆర్ డూయింగ్ సమ్ మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్స్ ఆన్ ది టాపిక్స్ లైక్ మెంటల్ హెల్త్. అంటే హ్యాపీనెస్ అనేది ఇట్ ఇస్ స్లోలీ బికమింగ్ అ పాలసీ టాపిక్ అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లగ్జరీ, ఇట్స్ అ పాలసీ టాపిక్ అని చెప్పొచ్చు. సో వాట్ ఇండియా నీడ్స్ ఇస్ అ ఎంపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాట్ వీ నీడ్ ఇస్ అ ఎంపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యర్ ఎథిక్స్ ఆన్సర్. ఎంపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే ఒకవైపు ఎకనామిక్ గ్రోత్ని, ఇంకోవైపు ఎమోషనల్ వెల్బీయింగ్ని, ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. ఓకే, సో దే విల్ ప్రపోజ్ ద 3 ways. ఒకటి వచ్చేసి వీ నీడ్ టు రీబిల్డ్ ద సోషల్ క్యాపిటల్, అంటే కమ్యూనిటీ లైఫ్ని, కమ్యూనిటీ స్పేసెస్ని, షేర్డ్ మీల్స్ని, ఇంటర్ జనరేషనల్ బాండింగ్స్ని మనం పెంపొందించాలి. ఓకే, సో బేసికలీ హ్యాపీనెస్ అనేది బిగ్గర్ హౌస్ హోల్డ్ సైజ్ ఉంటే డెఫినెట్లీ హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ కమ్యూనిటీ కైండ్నెస్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల సోషల్ క్యాపిటల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండవది ఏంటి అని అంటే వీ హ్యావ్ టు రీస్టోర్ ద ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. ఓకే, సో సిటిజన్ అండ్ గవర్నమెంట్ ఇంటరాక్షన్స్ పెరగాలి. దే హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్, దే హ్యావ్ టు బీ అకౌంటబుల్, దే హ్యావ్ టు బీ సింపుల్ అనమాట. సో పబ్లిక్ వర్క్స్ అనేవి, సర్వీసెస్ అనేవి చాలా స్మూత్గా ఇస్తూ వెళ్ళాలి. ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు ట్రీట్ ద మెంటల్ హెల్త్ ఇష్యూస్. మెంటల్ హెల్త్ని ఒక ఎకనామిక్ పాలసీగా మనం ట్రీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో WHO ఏం చెప్తుంది అని అంటే ఫర్ ఎవ్రీ $1 దట్ వీ స్పెండ్ ఆన్ మెంటల్ హెల్త్ మనకి ఆల్మోస్ట్ $4 ఇన్ రిటర్న్ వస్తుంది అనమాట. అంటే మెంటల్ వెల్బీయింగ్ ఉంటే మన ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా బూస్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు మీ ఎథిక్స్ ఆన్సర్స్లో వాల్యూ అడిషన్ కింద యూజ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఫైనల్ ఐడియా దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ నాట్ జస్ట్ అన్హ్యాపీ, ఇట్ ఈస్ టూ మచ్ అంబిషియస్ ఆల్సో. Okay, so authors say that there is a dissatisfaction because it does not always mean unhappiness. Ante happiness ledu అని అంటే it doesn't always mean we are unhappy. It means that మనకు చాలా అంబిషియస్ టార్గెట్స్ ఉంటున్నాయి, వాటిని మీట్ అవ్వలేకపోవడం వల్ల, ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోవడం వల్ల కూడా వీఆర్ ట్రీటింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్హ్యాపీ అనమాట. ఓకే, సమ్టైమ్స్ వెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ బెటర్ గవర్నెన్స్, క్లీనర్ ఎయిర్, బెటర్ ఆపర్చునిటీస్, సో ఇట్ మీన్స్ దే ఆర్ బికమింగ్ huge ambitious. This is not sadness, this is becoming more ambitious. మనం అనుకున్న వాటికి సాటిస్ఫాక్షన్ రావట్లేదు, we are being dissatisfied, we are not being saddened, right? ఇండియా ర్యాంక్ ఆఫ్ 118 ఏదైతే ఉందో దట్ మైట్ సింప్లీ మీన్ దట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ కంటెంట్ విత్ మెడియాక్రిటీ. ఓకే, అండ్ దే వాంట్ మోర్ ఫ్రమ్ లైఫ్, చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్ నుంచి, అండ్ దే ఆర్ trying to build towards a fuller definition of happiness. India అనేది it's not just unhappy, it is unfinished. ఓకే, సో కాబట్టి ఇండియాలో ఉన్న ఈ ఎమోషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేయాలి, సోషల్ క్యాపిటల్, కల్చరల్ క్యాపిటల్ని ఇంప్రూవైజ్ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇంక్రీజింగ్ ద బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ర్యాంకింగ్. అంటే ర్యాంకింగ్ కోసం అని కాదు, బట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సొసైటీ, ప్రొడక్టివిటీ అన్నీ పెరగాలంటే కూడా వీ నీడ్ టు ఇన్వెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో ఆన్ ది ఎమోషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీ అదర్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాడ్ టైడింగ్స్ అని చెప్పేసి ఇండియాలో ఉన్న మైన్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ద కాంటెక్స్ట్ ఏంటి అంటే సో దెర్ ఇస్ అ స్టోన్ క్వారీ కొలాప్స్ అనమాట ఓబ్రాలో. ఎక్కడ అంటే యూపీలో there is a district called as Sonbhadra district అనమాట. అక్కడ there is a quarry collapse. సో ఈ క్వారీ కొలాప్స్ ఏదైతే ఉంటుందో డజన్స్ ఆఫ్ వర్కర్స్ని కిల్ చేసింది అనమాట. ఓకే, సో సోన్భద్ర అనేది ఇట్ లైస్ ఇన్ వన్ ఆఫ్ ద ఇండియాస్ రిచెస్ట్ మినరల్ బెల్ట్, దట్ ఈస్ యూపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎంపీ, బీహార్, ఆ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి డిస్టిక్ అనేది ఉంది. అక్కడ క్వారీ కొలాప్స్ అనేది జరిగింది, అక్కడ డజన్స్ ఆఫ్ వర్కర్స్ చనిపోవడం జరిగిందనమాట. ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఎక్స్పోజెస్ అ డీపర్ ప్రాబ్లమ్, అంటే డీపర్ ఇష్యూ.
అండ్ ఇట్ ఎక్స్పోసెస్ ద స్ట్రక్చరల్ వీక్నెస్ అనమాట ఇండియా యొక్క మైనింగ్ గవర్నెన్స్లో. ఓకే, సో ఈ సోన్భద్ర ఇన్సిడెంట్ని మనం చూస్తే దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఇమీడియట్ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఒకటి వచ్చేసి దెర్ ఆర్ సమ్ పూర్ సేఫ్టీ కంప్లైంట్స్ మెకానిజమ్స్. వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే డజంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ ట్రైనింగ్, సేఫ్టీ గేర్ అనేది వాళ్ళ దగ్గర లేదు. మైన్ వాజ్ నాట్ ఫాలోయింగ్ ద బేసిక్ ప్రోటోకాల్స్ ఆల్సో. ఎఫ్ఐఆర్ అనేది ఇట్ వాస్ ఫైల్డ్ అగేన్స్ట్ ద క్వారీ ఓనర్, బట్ ఈ పర్టికులర్ వైలేషన్స్ అనేవి డెఫినెట్లీ దే ఆర్ టేకింగ్ అవే ద లైఫ్స్ ఆఫ్ ది ఇన్నోసెంట్ పీపుల్. అండ్ రెండవది, దెర్ ఈస్ అ డీలేడ్ డిజాస్టర్ రెస్పాన్స్. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో, సో మిర్జాపూర్ నుంచి వాళ్ళని పిలవడం జరిగింది. ఓకే, హై రిస్క్ మైనింగ్ ఏరియా ఉన్నప్పటికీ దగ్గరలో ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లేకపోవడం, డీలేడ్ రెస్పాన్స్ ఉండడం అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ దెర్ ఆర్ సమ్ డీప్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ద ఇమీడియట్ కన్సర్న్స్. కానీ డీపర్ లెవెల్లో మనము మైక్రోస్కోపిక్గా చూసుకుంటే సమ్ డీపర్ స్ట్రక్చరల్ రీజన్స్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే దెర్ ఇస్ అ ర్యాంపెంట్ ఇల్లీగల్ మైనింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది డిస్పైట్ ఆఫ్ బ్యానింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జియోలాజికల్ స్టడీస్ మనము ప్రాపర్గా కండక్ట్ చేయట్లేదు అక్కడ. సో గవర్నమెంట్ డస్ బ్రాడ్ జియోలాజికల్ సర్వేస్ ఓన్లీ ఎట్ అ మ్యాక్రో లెవెల్, బట్ మైక్రో లెవెల్ జియోలాజికల్ సర్వేస్ అక్కడ చేయట్లేదు అనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ నాన్ సైంటిఫిక్ బ్లాస్టింగ్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. బ్లాస్టింగ్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ అ సైన్స్. ఓకే, సో కాబట్టి అక్కడ ప్రాపర్గా జరగట్లేదు, నాన్ సైంటిఫిక్ బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో సమ్ ఇంప్రాపర్ బెంచింగ్ అనేది ఉంది. అంటే ఓపెన్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బి బెంచ్డ్ ప్రాపర్లీ సో దట్ అవి స్టేబుల్గా ఉంటాయి, కొలాప్స్ అనేది జరగకుండా ఉంటుంది. కాకపోతే అక్కడ బెంచింగ్ అనేది కూడా ప్రాపర్ జరగట్లేదు. అండ్ దెర్ ఈస్ అ వీక్ రెగ్యులేషన్. ఓకే, సో బేసికలీ పూర్ ఇన్స్పెక్షన్ ఉండడం, ఆఫీషియల్స్ కొలూడ్ అవ్వడం కాంట్రాక్టర్స్తో, దీనివల్ల రెగ్యులేషన్ అనేది కూడా ప్రాపర్గా లేదనమాట. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ ఫెయిల్యూర్ టు యూజ్ సమ్ అవైలబుల్ ఎక్స్పర్టీస్ ఏవైతే ఉన్నాయో దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయో వాటిని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు. ఇండియాలో ప్రాపర్ వరల్డ్ క్లాస్ ఎక్స్పర్టీస్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ధన్బద్ లాంటివి ఉన్నాయి. బట్ పొలిటికల్ విల్ అనేది లేదు టు ఇంటిగ్రేట్ ది ఎక్స్పర్టీస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ థింగ్స్. సో దెర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్. ఇండియా యొక్క మైనింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఎందుకు ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అన్స్కిల్డ్ అనమాట. అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇస్ ఫస్ట్ రీజన్. మైగ్రెంట్ లేబరర్స్, ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో మోస్ట్ ఆఫ్ దిస్ వర్క్ ఫోర్స్ ఆర్ మైగ్రెంట్ లేబరర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇన్ఫార్మల్ సెక్టర్స్ and they got very little training. That is first problem. And మన దగ్గర ఉన్న చట్టాలను కూడా ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. సో ఇన్స్పెక్టర్ టు మైన్ రేషియో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ లో. ఇంకొకటి ఏంటి అని అంటే కరప్షన్ అండ్ పొలిటికల్ ప్యాట్రనేజ్ ఎక్కువగా జరుగుతుంది. ఇల్లీగల్ మైనింగ్ అనేది స్టిల్ ఇట్ ఈస్ థ్రైవింగ్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఈస్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంది. ప్రాపర్ మానిటరింగ్ అనేది జరగట్లేదు, వెరీ పూర్ మానిటరింగ్. అండ్ రిమోట్ సెన్సింగ్ ప్రాపర్గా లేదు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రాఫిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాదర్ దాన్ ద సేఫ్టీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల స్టిల్ మనకు మైనింగ్ సెక్టర్లో ఎన్నో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 100+ మైనింగ్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్రిపోర్టెడ్ ఆల్సో. రిపోర్ట్ అయినవి 100+ ఉంటాయి, రిపోర్ట్ కానివి ఇంకా చాలా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎకనామిక్ లాస్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ లాస్ ఉంటుంది, సోషల్ లాస్, గవర్నెన్స్ లాస్ ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అని అంటే ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ దిస్ మైనింగ్ ఇష్యూస్ ఆర్ మైనింగ్ లాసెస్ ఫస్ట్ థింగ్ ఇస్ మైక్రో జియోలాజికల్ సర్వీస్ చేయాలి. ఓకే, క్వారింగ్ చేసే ముందు జియోలాజికల్ సర్వీస్ మ్యాక్రో లెవెల్లోనే కాదు మైక్రో లెవెల్లో కూడా చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సైంటిఫిక్ బ్లాస్టింగ్ ప్రోటోకాల్స్ని తీసుకురావాలి, సర్టిఫైడ్ బ్లాస్టర్స్ని తీసుకురావాలి. అండ్ బ్లాస్ట్ డేటాని డిజిటల్గా రికార్డ్ చేయాలి, రెగ్యులర్గా ఆడిట్స్ని కండక్ట్ చేయాలి. అండ్ ఆల్సో బెంచింగ్ నార్మ్స్ని తీసుకురావాలి, రైట్. అండ్ నాలుగవది ఏంటి అని అంటే ఎస్డిఆర్ఎఫ్ ప్రెజెన్స్ని పెంచాలి, లోకల్ ప్రెజెన్స్ని పెంచాలి, స్ట్రెంథన్ అప్ చేయాలి. ఓకే, అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వర్కర్ సేఫ్టీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీక్లీ సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడము, ఇన్సూరెన్స్ చెక్స్ చేయడము, హెల్త్ చెకప్ చేయడము, వర్క్ సేఫ్టీ గురించి ప్రయారిటైజ్ చేయాలి. స్ట్రాంగర్ రెగ్యులేషన్ ఉండాలి. వీ నీడ్ టు ఇంక్రీజ్ ద మైనింగ్ ఇన్స్పెక్టర్స్ బికాస్ ఇన్స్పెక్టర్ టు మైన్స్ రేషియో ప్రాపర్గా లేదు. కాబట్టి వీ నీడ్ టు ఇంక్రీజ్ దేర్ పర్టికులర్ రేషియో.
అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్, వర్కర్ పార్టిసిపేషన్ని పెంచాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పొలిటికల్ విల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షనింగ్ ట్రాన్స్పరెంట్గా చేయడం, కరప్షన్ని తగ్గించడం, మేనేజ్మెంట్ చేయడం, ఇన్స్పెక్షన్ చేయడాన్ని పెంచాలన్నమాట. ఇలాంటి స్టెప్స్ని మనం తీసుకున్నట్టయితే వీ కెన్ ట్యాకిల్ అండ్ వీ కెన్ రెడ్యూస్ దిస్ మైనింగ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ NH 701A, హైవే ఇస్ అన్ ఎకలాజికల్ రిస్క్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ రిటన్ బై AM Salim Beg, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ టూరిజం, జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటి అని అంటే దిస్ పర్టికులర్ హైవే ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బిట్వీన్ షోపియన్, మాగం, అండ్ దిస్ ఈస్ పాసింగ్ త్రూ కెల్లర్, యోస్మార్గ్ అండ్ పకేర్పోరా. సో వీటన్నిటి నుంచి పాస్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ ది ఫ్రెజైల్ అండ్ మౌంటేనియస్ జోన్స్ ఇన్ ద కాశ్మీర్. యూ నీడ్ టు రిమెంబర్, ఇవన్నీ మనకు ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కెల్లర్, పకేర్పోరా, యోస్మర్గ్ అండ్ అనదర్ లొకేషన్ ఈస్ దూద్ పత్రి. సో ఈ పర్టికులర్ NH 701A ఏదైతే ఉందో ఇట్ ఇస్ పాసింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ మౌంటేనియస్ జోన్స్ ఇన్ కాశ్మీర్. ఓకే, సో ఇది ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్ అయినప్పటికీ, సో షోపియన్ని మాగంని కనెక్ట్ చేస్తున్నప్పటికీ హైవే అనేది ఎకలాజికల్ అండ్ జియోలాజికల్ అండ్ హై బయోడైవర్సిటీ రిచ్ అండ్ ఎకలాజికలీ ఇంపార్టెంట్ రీజన్స్ నుంచి పాస్ అవుతుందన్నమాట. ఓకే, సో బేసికలీ ఈ మౌంటేనియస్ రీజన్స్ అనేవి చాలా ఎక్కువ రిస్క్ అనమాట కాశ్మీర్లో. సో ఇక్కడ హై సెసమిసిటీ ఉంటుంది. హిమాలయన్ జాలజీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రెజైల్ ఓవర్ దేర్. స్నో ఫెడ్ రీజన్స్ ఇవి, గ్లేషియర్ ఎక్కువగా ఉంటుంది, గ్లేషియర్ ఫెడ్ హైడ్రాలజీ ఉంటుంది, అండ్ దెర్ ఈస్ యునీక్ ఫ్లోరా అండ్ ఫౌనా ప్రెజెంట్ ఓవర్ దేర్. అండ్ స్లోప్స్ అనేవి చాలా స్టీప్గా ఉంటాయి, సాఫ్ట్ సాయిల్స్ ఉంటాయి. ఓకే, క్లైమేట్ చేంజ్ అనేది కూడా స్లోప్ ఇన్స్టెబిలిటీని యాక్సిలరేట్ చేస్తుంది. సో ఇవన్నీ రిస్క్లు ఉంటాయన్నమాట అక్కడ. ఓకే, సో రీబిల్డింగ్ అనేది ఇక్కడ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంజనీరింగ్ థింగ్, it affects the ecosystem, it affects the communities and it affects the disaster risk also. So what is this particular NH 701A and why is it problematic anante ee particular connectivity project anedi it is going through alignment cuts anamata, ante sensitive zones nunchi pass avutundi. So the first problem is it is going through sensitive zones like forest, catchment areas, వాటర్ క్యాచ్మెంట్ ఏరియాస్, గ్రేజింగ్ ల్యాండ్స్, స్టీప్ మౌంటేనియస్ స్లోప్స్. ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్రెడీ హ్యావ్ అ బేసిక్ కనెక్టివిటీ. సో ఎకలాజికల్ కాస్ట్ అనేది చాలా చాలా హై ఉంటుంది ఒకవేళ ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తే. రెండవది ఏంటి అని అంటే దెర్ ఈస్ అ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ దెర్ ఈస్ అ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ స్లోప్ ఫెయిల్యూర్స్. సో 2023లో జాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టడీ ప్రకారం, సో ఆన్ ద నేబరింగ్ ముఘల్ రోడ్, సో దే హ్యావ్ షోడ్ దాట్ దిస్ పర్టిక్యులర్ ఈ ఏరియాస్లో మనము కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చేస్తే స్లోప్ ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతాయని పర్టికులర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది తన యొక్క స్టడీ ప్రకారం. ఓకే, సిమిలర్ జియాలజీ ఎక్కడైతే ముఘల్ రోడ్లో ఈ స్టడీ చేశారో సిమిలర్ జియాలజీ ఇక్కడ కూడా ఉందన్నమాట ఈ పర్టికులర్ హైవే జోన్లో. సో కాబట్టి ఎక్కువ స్లోప్ రిస్క్లు ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో దిస్ ఆల్ షోస్ దట్ దెర్ ఇస్ అ క్లియర్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ వీక్నెసెస్ అనమాట. ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేయలేదు. ఓకే, బట్ ఎగ్జెంప్షన్స్ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. సో హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ 100 కిలోమీటర్స్ లోపు ఉన్నవి, ఇఫ్ దే ఆర్ 100 కిలోమీటర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 100 కిలోమీటర్స్ అవే ఉన్నవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ప్రయర్ ఎన్వైరన్మెంటల్ కన్సెన్సస్ అనమాట, ఆర్ క్లియరెన్సెస్ అనేవి వీటికి చేయక్కర్లేదు. సో బికాస్ సెక్యూరిటీ అనే రీజన్ ఉంటుంది కాబట్టి. బట్ ఎకలాజికల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఇలా ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం వల్ల దిస్ విల్ బి మిస్యూటిలైజ్డ్. ఓకే, ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, EIA ఎగ్జెంప్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ఆల్ ద సేఫ్ గార్డ్స్. సో అకార్డింగ్ టు 2022 అండ్ 2023 SOPs మనం చూసుకుంటే దెర్ ఆర్ సమ్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ EIAs ఇఫ్ దట్ పర్టికులర్ ఏరియా కంటైన్స్ స్లోప్. సో స్లోప్ స్టడీస్ అనేవి మనం చేయాలి, అండ్ జియోలాజికల్ మ్యాపింగ్ చేయాలి, జియోటెక్నికల్ మ్యాపింగ్ చేయాలి, హైడ్రలాజికల్ అండ్ డ్రైనేజ్ అనాలిసిస్ చేయాలి, ఈకో ఫ్రెజిలిటీ రీజన్స్లో అసెస్మెంట్ చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని తీసుకురావాలి. ఓకే, ఇవన్నిటిని తీసుకొస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ అనమాట. ఓకే,
And there are few ecological risks that are involved in this particular project, like landslides, erosion, hydrological disruption అనేది జరుగుతుంది. ఎందుకంటే సెడిమెంట్ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దట్ విల్ డిస్రప్ట్ ది న్యాచురల్ ఫ్లో ఆఫ్ ది వాటర్ ఫ్లోని ఆల్టర్ చేస్తాం. దట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్. ఓకే, దట్ విల్ క్రియేట్ ఫ్లడ్స్ అండ్ మెనీ మోర్ ఇష్యూస్. ఓకే, అండ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఫ్రాగ్మెంట్ చేస్తున్నాం. హ్యాబిటాట్ లాస్ ఉంటుంది, ఫ్లోరా ఫౌనా లాస్ ఉంటుంది, అండ్ వైల్డ్ లైఫ్ మూమెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది గ్లేషియర్ ఫెడ్ సిస్టమ్ కాబట్టి ఇట్ విల్ బికమ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ రీజన్ అనమాట. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్సే కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల లాట్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ విల్ క్రియేట్ అ థ్రెట్ టు పాస్టోరియలిస్టిక్ కమ్యూనిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుజ్జర్స్, బకర్వాల్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు బేసికలీ డిపెండ్ ఆన్ యోస్మార్గ్ అండ్ దిల్ డిపెండ్ ఆన్ దూద్ పత్రి అనే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గ్రేజింగ్ ల్యాండ్గా వాడుకుంటారు. బట్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి పర్టికులర్ హైవే తీసుకురావడం వల్ల. సో దే ఆర్ ద వన్ హూ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ విల్ బీ అ లాస్ ఫర్ ది కల్చరల్ ల్యాండ్స్కేప్స్. సో పాస్టోరియలిజం ఏదైతే ఉంటుందో అండ్ సీజనల్ మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్. అండ్ టూరిజం ప్రెషర్ అనేది పెరుగుతుంది, అన్కంట్రోల్డ్ టూరిజం అనేది ఉంటుంది, వేస్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇన్ ద ప్రిస్టీన్ లొకేషన్స్. సో ఇలాంటి సోషియో కల్చరల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ ది బ్రాడర్ గవర్నెన్స్ ఇష్యూస్ లైక్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అకౌంటబిలిటీ లేకపోవడం, సస్టైనబిలిటీ ప్రిన్సిపల్ అనేది మనం ఫాలో అవ్వకపోవడం, దెర్ ఈస్ అ ఇష్యూ ఆఫ్ డెవలప్మెంట్ వర్సెస్ సస్టైనబిలిటీ. సో ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మధ్యం మార్గంలో వెళ్తే విత్ ఫోకస్ ఆన్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్ వీ కెన్ డెఫినెట్లీ స్టాప్ సమ్ ecological risks that may happen in the future. Okay, I hope you have understood this article. Next article, what can local bodies expect from 16th Finance Commission అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ అనేది తన రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ వన్ వర్ వెయిటింగ్. ఎందుకు అనంటే ఎంత మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది సెంటర్కి, స్టేట్కి, లోకల్ బాడీస్కి అనేసి అందరికీ ఆతృత అనేది ఉంటుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ రిలేటెడ్ టు బడ్జెట్ కాబట్టి. ఓకే, సో దెర్ ఆర్ టూ మేజర్ క్వశ్చన్స్ దట్ ఈస్ అరైజింగ్. లైక్ హౌ మచ్ మనీ విల్ స్టేట్ గెట్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి స్టేట్కి ఎంత మనీ వస్తుంది, అండ్ హౌ మచ్ మనీ ఫ్రమ్ ద స్టేట్స్ విల్ గో టు ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో ఈ రెండు బేసిక్ క్వశ్చన్స్ అనేవి మనకు మైండ్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ బోత్ డెసిజన్స్ అనేవి రెండు దిస్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫినాన్స్ కమిషన్, దట్ ఈస్ ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి వస్తాయన్నమాట. రైట్, సో ఆర్టికల్ 280 అనే పర్టికులర్ ఆర్టికల్ నుంచి మనకి సో ఈ పర్టికులర్ డెసిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వై ఆర్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనేవి ఇంపార్టెంట్? ఎందుకు అనంటే లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రామ్ పంచాయత్స్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎవ్రీడే లాట్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ పంచాయత్ లెవెల్లో డ్రింకింగ్ వాటర్ సప్లైస్, శానిటేషన్, డ్రైనేజ్, పబ్లిక్ హెల్త్, రూరల్ రోడ్స్ కనెక్టివిటీ అండ్ కమ్యూనిటీ అసెట్స్ మేనేజ్ చేయడం, ఇవన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అనేవి జరిగేటప్పుడు దే ఆర్ అలౌడ్ టు కలెక్ట్ సమ్ రెవెన్యూ ఆల్సో. లైక్ వాళ్ళకి ట్యాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సమ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వస్తాయి లైక్ మార్కెట్ ఫీస్ లాంటివి, టోల్స్ లాంటివి. బట్ అక్రాస్ ఇండియా మనం చూసుకుంటే ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఫండింగ్, ఐ మీన్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దట్ దే ఆర్ కీపింగ్. అంటే సో రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది, బట్ ద ఎక్స్పెండిచర్ దట్ దే ఆర్ పుట్టింగ్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్ అనమాట ఇండియాలో అక్రాస్ ద లోకల్ బాడీస్ మనం చూసుకున్నప్పుడు. సో దెర్ ఇస్ అ రోల్ ఆఫ్ 73rd and 74th అమెండ్మెంట్స్ ఆల్సో. ఓకే, ఈ 73rd and 74th అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ ఏవైతే ఉంటాయో, సో దీస్ టూ విల్ గివ్ పవర్ టు ద స్టేట్స్ అనమాట. ఏం పవర్స్ ఇస్తాయి స్టేట్స్కి? టు డిసైడ్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాట్ రెవెన్యూ పవర్స్ ఆర్ టు బి గివెన్ టు పంచాయత్స్ అండ్ టు ద మున్సిపాలిటీస్. సో వీటికి ఏమేమి రెవెన్యూ పవర్స్ ఉండాలి అనేది స్టేట్స్ డిసైడ్ చేయొచ్చు అకార్డింగ్ టు ది 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే సో ఒక నేషనల్ లిస్ట్ అనేది లేదనమాట. అంటే లోకల్ బాడీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక నేషనల్ ప్రొసీజర్ అనేది ప్రస్తుతం మన దగ్గర లేదు. ఓకే, సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ 12th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ 29 సబ్జెక్ట్స్ ఏమో 11th షెడ్యూల్స్లో ఉన్నాయి. మున్సిపాలిటీస్కి సంబంధించి 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిలలో ఉన్న ఆస్పెక్ట్స్ని ఖచ్చితంగా వాటికి కావాల్సిన రెవెన్యూ పవర్ని స్టేట్స్ లోకల్ బాడీస్కి ఇవ్వాలన్నమాట. ఓకే, బట్ ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ జస్ట్ ద రూల్స్.
బట్ దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్. ఖచ్చితంగా సో బేసికలీ పవర్ డెవల్యూషన్ జరగాలి అనే బైండింగ్ నేచర్ అయితే లేదనమాట. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. సో స్టేట్స్కి బైండింగ్ నేచర్ లేనప్పుడు దే ఆర్ షోయింగ్ వెరీ వెరీ లిటిల్ ఇంట్రెస్ట్ టు డెవాల్వ్ దిస్ పర్టికులర్ పవర్స్ టు ది లోకల్ బాడీస్. సో కాబట్టి ఒక్కొక్క స్టేట్ అండ్ ఈ పర్టికులర్ ప్రొసీజర్స్లో మనకు ఒక యూనిఫామ్ మెకానిజం అనేది లేదు. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పర్టికులర్ మోడల్ని ఫాలో అవుతూ ఉంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ ఫాలోడ్ బై డిఫరెంట్ స్టేట్స్ అనమాట. ఓకే, సో సమ్ స్టేట్స్ ఆర్ గెటింగ్ ఎనఫ్ పవర్స్, ఓకే, సమ్ స్టేట్స్ ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ పవర్స్ టు ది లోకల్ బాడీస్. దీనివల్ల రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అక్రాస్ ద డిఫరెంట్ లొకాలిటీస్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ బికమింగ్ డిఫరెంట్. ఓకే, మిస్ మ్యాచ్ అనేది చూస్తున్నాం. పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ ఫండ్స్ అనమాట. దట్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్. ఓకే, మరి స్టేట్స్ ఎందుకు దే ఆర్ షోయింగ్ రిలక్టెన్స్ టు గివ్ దిస్ పవర్స్ ఎందుకు అని అంటే, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే అసైన్ మెనీ డ్యూటీస్ టు ద లోకల్ గవర్నమెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్, లైటింగ్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఇవన్నీ ఇస్తున్నారు. సో డ్యూటీస్ అనేవి ఇస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్, దే ఆర్ నాట్ అలొకేటింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ పవర్స్ టు దెమ్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. దానివల్ల లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, రెవెన్యూ మాత్రం ఎక్కువగా ఉండట్లేదు. దానివల్ల లోకల్ బాడీస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. దే ఆర్ బికమింగ్ వెరీ వెరీ ఇన్ఎఫిషియంట్. ఓకే, దే హ్యావ్ బికమ్ ఫెయిల్యూర్. సో కాబట్టి స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలి అని అంటే, స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ వాట్ దే నీడ్ టు డూ ఇస్ ఎవ్రీ 5 years ప్రతి స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఫామ్ చేయాలి. స్టేట్ ఫినాన్స్ కమిషన్ నీడ్ టు రికమెండ్ ద షేర్ ఆఫ్ ద స్టేట్ రెవెన్యూని లోకల్ బాడీస్కి ఎంత ఇవ్వాలి అనే ఫార్ములాని డిసైడ్ చేయాలన్నమాట, సిమిలర్ టు దట్ ఆఫ్ ది సెంట్రల్ ఫినాన్స్ కమిషన్. ఓకే, అండ్ వాటికి ఏమేమి ట్యాక్సింగ్ పవర్స్ ఇవ్వాలి లోకల్ బాడీస్కి, కండిషనల్ గ్రాంట్స్ ఎంత ఇవ్వాలి, అన్కండిషనల్ గ్రాంట్స్ ఎంత ఇవ్వాలి, ఏ ఫంక్షన్స్ ఏ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలి, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలి, సో స్టాఫ్ డెవల్యూషన్ ఎలా ఉండాలి, ఇవన్నిటికి సంబంధించిన రికమెండేషన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ 100 స్టేట్ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఆర్ సబ్మిటెడ్. బట్ స్టేట్స్ వీటిని తీసుకుంటున్నాయి కానీ ఫాలో అవ్వట్లేదు, వాటిని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టేట్స్ జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ని ఫామే చేయట్లేదు. ఫామ్ చేసిన వాటి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో డీలేస్ చేస్తున్నారు, కొన్ని రికమెండేషన్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఓకే, ఓన్లీ దే ఆర్ చెరీ పికింగ్ ది ఫ్యూ సజెషన్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ టు దెమ్. వాళ్ళకి ఫేవరబుల్ ఉన్న సజెషన్స్ని మాత్రమే పిక్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో దే ఆర్ అవాయిడింగ్ ద డివాల్వింగ్ ఆఫ్ ద పవర్స్ టు ద లోకల్ బాడీస్. సో ఇవన్నిటి వల్ల మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా యూనియన్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే ట్రాన్స్ఫర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయి ఇన్ ఆర్డర్ టు స్పెండ్ దేర్ పర్టికులర్ ఎక్స్పెండిచర్. ఓకే, మరి ప్రీవియస్గా 16th ఫినాన్స్ కమిషన్ కన్నా ముందు 15 ఫినాన్స్ కమిషన్స్ ఉన్నాయి కదా, ఆ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్స్ ఏమైనా హెల్ప్ చేశాయా వీటికి అని మనం చూసుకుంటే, సో ఒక 6 యూనియన్ ఫినాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సమ్ రికమెండేషన్స్, దే హ్యావ్ గివెన్ సమ్ రికమెండేషన్స్ ఫర్ ద లోకల్ బాడీస్ అనమాట. బట్ స్టిల్ ఈ రికమెండేషన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే దే డిడ్ నాట్ క్యాలిక్యులేట్ రియల్ లోకల్ బాడీ రిక్వైర్మెంట్స్. లోకల్ బాడీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది దాన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయలేరు. దే డిడ్ నాట్ యూజ్ ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్, అడ్హాక్ ఫార్ములాస్ని యూజ్ చేశారు. ఓకే, డీప్ స్టడీస్ని కండక్ట్ చేయకుండానే రికమెండ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ 13th ఫినాన్స్ కమిషన్ మాత్రమే సో ప్రాపర్ స్టడీస్ని చేసి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అసలు 13th ఫినాన్స్ కమిషన్ అంత డిఫరెంట్గా ఏం చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ గివెన్ లోకల్ గవర్నమెంట్స్ అ ఫిక్స్డ్ % ఆఫ్ షేర్. సో యూనియన్ ఇచ్చే ట్యాక్స్ పూల్ ఏదైతే ఉంటుందో, డివిజిబుల్ పూల్ ఏదైతే ఉంటుందో అందులో ఫిక్స్డ్ % ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్స్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి 13th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. సో 13th ఫినాన్స్ కమిషన్ తప్పితే మిగతా ఫినాన్స్ కమిషన్స్ ఎప్పుడు వీటిని ప్రాపర్గా రికమెండ్ చేయలేదు. సో ఇలా ప్రాపర్ పర్సంటేజ్ని అలొకేట్ చేసినప్పుడు ఓకే, ఇట్ విల్ ఆటోమేటికలీ గెట్ అడ్జస్టెడ్ టు ద ఇన్ఫ్లేషన్ అనమాట. లోకల్ బాడీస్కి ప్రాపర్ అలొకేషన్ అనేది వస్తుంది. ఓకే, దే విల్ గెట్ సమ్ ప్రాపర్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో. సో బట్
ఇవి ప్రాపర్గా మిగతా ఫినాన్స్ కమిషన్స్ ఫాలో అవ్వట్లేదు. అండ్ ద సెకండ్ ప్రాబ్లం ఏంటి అని అంటే 14th and 15th ఫినాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో 13th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని టోటల్గా రివర్స్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దే అగైన్ వెంట్ బ్యాక్ టు సో కాల్డ్ ద లంసమ్ గ్రాంట్స్. ఓకే, ట్యాక్స్ పూల్ షేర్ ఐడియాని మొత్తం మార్చేయడము, డ్రాప్ చేసేయడము, వాటిని తీసేయడం అనేది జరిగిందనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దెర్ ఈస్ అ కన్ఫ్యూజింగ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 13th ఫినాన్స్ కమిషన్, 14th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్స్లో పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ అనే ఒక పర్టికులర్ ఫెనామినాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి గ్రాంట్స్ని ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే, సో బేసిక్ గ్రాంట్స్ అనేవి అన్కండిషనల్గా ఉంటాయి, బట్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. సో అలా ఇవ్వడం జరిగింది. బట్ ఈచ్ ఫినాన్స్ కమిషన్ హ్యాస్ చేంజ్డ్ దిస్ పర్టికులర్ రిఫార్మ్ కండిషన్స్. అంటే ఈ కండిషన్స్ని ఒక్కొక్క ఫినాన్స్ కమిషన్ ఒక్కొక్కలాగా ఇవ్వడం అనేది ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిందనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 14th ఫినాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు 13th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని అగ్రీ చేయకుండా కొత్త రికమెండేషన్స్ ఇవ్వడం, మళ్ళీ 14th ఇచ్చింది 15th యాక్సెప్ట్ చేయకుండా 15th కొత్తవి ఇవ్వడం, ఇలా ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిందనమాట. ఓకే, సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. అండ్ ఇలా ఇన్కన్సిస్టెన్సీస్, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల సో ప్రాపర్గా రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము డిస్పైట్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ గివింగ్ ద రికమెండేషన్స్ ఆన్ ద లోకల్ బాడీ. ఓకే, మరి 16th ఫినాన్స్ కమిషన్ ఇలాంటి ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఐడియలీ 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫైనలీ స్టడీడ్ ది యాక్చువల్ ఫండ్ రిక్వైర్మెంట్. ఫండ్ ఎంత రిక్వైర్మెంట్ నిజానికి ఎంత ఉంది లోకల్ లెవెల్లో అనేది ఒక 2.7 lakh పంచాయత్స్ అండ్ 5,000 మున్సిపాలిటీస్లో రియల్గా వెళ్ళి స్టడీ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని బట్టి దే నీడ్ టు డిజైన్ అ స్టేబుల్, ట్రాన్స్పరెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఫండింగ్ ఫార్ములా. ఒక అధాక్ మెకానిజంని అవాయిడ్ చేయాలి, కన్సిస్టెంట్ రిఫార్మ్ పాత్ని ఇంట్రడ్యూస్ చేయాలి. రైట్, దేర్ షుడ్ బి అ కరెక్షన్ ఆఫ్ ద మిస్ మ్యాచ్ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫినాన్స్. అంటే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కదా రెవెన్యూ కన్నా, ఈ మిస్ మ్యాచ్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలన్నమాట 16th ఫినాన్స్ కమిషన్. అంటే ఇప్పుడు ఇచ్చిన రికమెండేషన్స్లో ఇవన్నీ ఇలా ఉంటే ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి మనం అంటున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, లోకల్ గవర్నమెంట్స్కి ప్రాపర్ పవర్ అనేది వస్తుంది ఇన్ ఆర్డర్ టు వర్క్ యాజ్ అ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, దే కెన్ బికమ్ ఏజెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇఫ్ దే డూ దిస్ పర్టికులర్ థింగ్స్ ప్రాపర్లీ. Okay, so these are the things that are given in this particular article. Okay, 16th Finance Commission recommendations ee vidhanga unte that will help the local governments to function in a good way in the long run. Okay, on Bangladesh extradition request for Hasina, New Delhi has several options it can exercise అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దీని గురించి మనం ఒక చిన్న అప్డేట్ లాస్ట్ క్లాస్లో కూడా చేసాం ఇఫ్ యూ రిమెంబర్. సో ఫార్మర్ బంగ్లాదేశ్ పిఎం అయిన షేక్ హసీనా గారు తను న్యూఢిల్లీలో ఉంటుంది ఆగస్ట్ నుంచి మనకు తెలిసిందే. సో షీ వాజ్ యాక్చువల్లీ ట్రీటెడ్ యాజ్ అ ఆనర్డ్ గెస్ట్ ఇన్ ఇండియా మనకు తెలిసిందే. బంగ్లాదేశ్ యొక్క న్యూ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అండర్ ది మహమ్మద్ యూనస్, హీస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ బంగ్లాదేశ్ నౌ, రైట్? సో హీ హ్యాస్ కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్డ్ హర్ టు డెత్. ఎందుకు అని అంటే ఫర్ అలెజెడ్ కిల్లింగ్స్ ఆఫ్ ది ప్రొటెస్టర్స్ ఇన్ 2024. బట్ బంగ్లాదేశ్ ఎన్ఎస్ఏ ఖలీలుర్ రెహమాన్ గారు ఏమంటున్నారు అంటే, సో హీఈస్ ఆస్కింగ్ ఇండియా టు పుష్ ఫర్ అ ఫార్మల్ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్. సో ఇండియా ఏమంటుంది అని అంటే విల్ స్పీక్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ ద డెసిజన్ అని చెప్పేసి, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బంగ్లాదేశీ పీపుల్ విల్ టేక్ ద ఇంట్రెస్ట్ అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లాస్ట్ టైం మనం రిప్లై ఇవ్వడం చూసాము. సో వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్ ఫర్ ఇండియా? ఎందుకనంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్, ఎస్పెషలీ పొలిటికల్ చేంజెస్ ఇన్ ఢాకా ఏదైతే ఉంటుందో దట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. హసీనా ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా, షీ హ్యాస్ బీన్ ఇండియాస్ మోస్ట్ రిలయబుల్ పార్ట్నర్ అనమాట సౌత్ ఏషియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్లో హెల్ప్ చేశారు తను, అండ్ బార్డర్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేశారు. ఓకే, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని తీసుకురావడంలో హెల్ప్ చేశారు. యాంటీ ఇండియా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ ఇండియాలో అండ్ ఆల్సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఐడియాలజీని మనం తగ్గించడంలో మనకి బార్డర్ ఏరియాస్లో ఎస్పెషలీ మనకి హెల్ప్ చేశారనమాట. కాబట్టి ఈ పర్టికులర్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, దాని గురించి డెసిజన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు బ్యాలెన్స్ ద ట్రీటీ ఆబ్లిగేషన్స్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రైట్ కన్సర్న్స్ అండ్ ఆల్సో రీజనల్ పొలిటికల్ స్టెబిలిటీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము సో వీ నీడ్ టు టేక్ ద డెసిషన్ అనమాట. అయితే 2013లోనే ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని సైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, యూపీఏ గవర్నమెంట్ టైంలో అప్పుడు సుశీల్ కుమార్ షిండే గారు, హీ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఇంక్లూడ్స్ సమ్ సేఫ్ గార్డ్స్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ మెనీ ఎక్సెప్షన్స్ ఇండియా కెన్ యూస్. ఓకే, ఎక్స్ట్రాడిషన్ కెనాట్ అక్కర్ అంటిల్ అ ఫార్మల్ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్. ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అనేది రిసీవ్ అయ్యేంత వరకు సో బేసికలీ ఎక్స్ట్రాడిషన్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం లేదు. బట్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ ద ట్రయల్? హసీనా హర్సెల్ఫ్ has set up something called as ICT, that is ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ని 2009లో తను తనే సెటప్ చేశారు బంగ్లాదేశ్లో. ఓకే, బట్ ఐసీటీ ఇట్ సెల్ఫ్ ఇస్ క్వశ్చనింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ద షేక్ హసీనా నౌ. దెర్ ఆర్ సమ్ అక్యూజిషన్ అగేన్స్ట్ హర్ రిగార్డింగ్ ద పొలిటికల్ మిస్యూజ్. ఫేర్ ట్రయల్ నార్మ్స్ అనేది అది ఫాలో అవ్వలేదు వైల్ డూయింగ్ దిస్ పర్టికులర్ ట్రయల్. అండ్ ఇంటర్నేషనల్ క్రిటిసిజం అనేది ఉంది ఐసీటీకి అగేన్స్ట్గా. సో ఈ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇట్ రిక్వైర్స్ దట్ ద వారెంట్ బి ఇష్యూడ్ బై ద జడ్జ్ లేదా మెజిస్ట్రేట్ లేదా ఎవరైనా కాంపిటేటివ్ అథారిటీ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఓన్లీ దెన్ ఇండియా విల్ యాక్సెప్ట్. సో దీంట్లో ఇండియాకి మెయిన్లీ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి వీ నీడ్ టు రిజెక్ట్ బంగ్లాదేశీ రిక్వెస్ట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ లైక్లీ ఆప్షన్ ఇండియా మైట్ టేక్, రైట్? సో బికాస్ ఈ పర్టికులర్ ఆప్షన్ని మనం చూస్ చేసుకునేటప్పుడు విల్ యాక్చువల్లీ షోకేస్ ద ట్రీటీ ఎక్సెప్షన్. ఓకే, సో బేసికలీ ఈ కేసు అనేది పొలిటికల్ నేచర్ ఉందని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఫెయిర్ ట్రయల్ లేదని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడిషన్ మే వైలేట్ హ్యూమన్ రైట్స్ అని చెప్పొచ్చు. రిక్వెస్ట్ ఈజ్ ఫ్రమ్ అ బాడీ ల్యాకింగ్ అ ప్రాపర్ జ్యుడిషియల్ అథారిటీ అని చెప్పొచ్చు. హ్యుమానిటేరియన్ ప్రొజెక్షన్ని మనము చూపించవచ్చు. ఓకే, అండ్ ఫార్మల్ రిక్వెస్ట్ రాలేదని చెప్పొచ్చు. ఇలా ఎన్నో ఎక్సెప్షన్స్తో వీ మే యాక్చువల్లీ రెఫ్యూజ్. ఓకే, వీ మే రిజెక్ట్ ద బంగ్లాదేశీ రిక్వెస్ట్. సో దీనివల్ల మనకి it will protect India's long-term ally, that is Sheikh Hasina Garu. She was a very good friend of India from long time and she has helped in counter-terrorism operations and counter-insurgency operations also. దీనివల్ల పబ్లిక్ బ్యాక్లాష్ కూడా ఉండదు బంగ్లాదేశ్లో. ఓకే, వీ కెన్ లెవరేజ్ ఓవర్ ఢాకాస్ న్యూ రూలర్స్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే వీ కెన్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ అండ్ బిగిన్ ద ఎక్స్ట్రాడిషన్ ట్రయల్. రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఎక్స్ట్రాడిషన్ ట్రయల్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇండియన్ కోర్ట్స్ విల్ ఎగ్జమైన్ అసలు ఛార్జెస్ యొక్క వ్యాలిడిటీ ఎంత, ఫేర్ ట్రయల్ పాసిబిలిటీ ఎంతవరకు జరిగింది, ఐసీటీ నిజంగా లెజిటిమేట్ బాడీ అయినా, ఇవన్నీ చెక్ చేస్తుంది ఇండియన్ కోర్ట్స్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇండియా లీగల్ మెకానిజమ్స్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ వీ బీట్రేయింగ్ ద ఫ్రెండ్లీ లీడర్. సో దానివల్ల ఇండియన్ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్లో ప్రో ఇండియన్ సెంటిమెంట్స్ అనేవి సో డీస్టెబిలైజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే వీ కెన్ క్వశ్చన్ ది లెజిటిమసీ ఆఫ్ బంగ్లాదేశీస్ ఐసీటీ. ఇండియా ఏం చేయొచ్చు అని అంటే దే మే సింప్లీ సే దట్ ట్రయల్ డిడ్ నాట్ మీట్ అ న్యాచురల్ జస్టిస్ స్టాండర్డ్స్. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవ్వలేదని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్టే ఇన్వాలిడ్ అని మనము డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇన్వాలిడ్ అబ్ ఇనిటో అని అంటాము, రైట్? సో these are the 3 options that the New Delhi or India has with respect to the extradition. ఇండియా యొక్క కరెంట్ పొజిషన్ ఏంటి అని అంటే మనము అందరితో కన్స్ట్రక్టివ్గా అన్ని స్టేక్ హోల్డర్స్తో ఎంగేజ్ అయ్యి విల్ టేక్ అ కాల్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఇండియా కాషియస్ డెసిషన్ తీసుకోవడం ఈ పర్టికులర్ కేసులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లాంగ్ టర్మ్ రిలేషన్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. Now let's look at the last article. Center rolls out new initiatives for PDS operations, AI platform to get feedback అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ ఇట్ హ్యాస్ లాంచ్ ద మల్టిపుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో మన దగ్గర ఉన్న పీడిఎస్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయడానికి కొన్ని మల్టిపుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ ఏం చేస్తాయని అంటే దీస్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద ఫుడ్ సప్లై చైన్ని ఇంప్రూవైజ్ చేస్తాయి అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేస్తాయి. ఓకే, సో దీస్ వర్ అన్వీల్డ్ బై ది యూనియన్ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఎట్ భారత్ మండపం. వై దీస్ పర్టికులర్ థింగ్స్ మ్యాటర్స్ అని అంటే ఇండియన్ పీడిఎస్ కవర్స్ ఆల్మోస్ట్ 80 crore బెనిఫిషరీస్ అనమాట అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. కాబట్టి దాన్ని రిఫార్మ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ పీడిఎస్ సిస్టమ్ ఈజ్ నోన్ ఫర్ ద లీకేజెస్.
ఇట్ ఈస్ నోన్ ఫర్ ద కరప్షన్ యాక్టివిటీస్ అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ఇన్ఎఫిషియన్సీస్. వీటన్నిటిని కట్ డౌన్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ ఆల్సో సిగ్నలింగ్ దట్ గవర్నమెంట్ ఖచ్చితంగా టెక్నాలజీ లెడ్ గవర్నెన్స్ని, అంటే ఈ గవర్నెన్స్ మోడల్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలనే ఒక ఇంపార్టెంట్ థింగ్ని మనకి సిగ్నిఫై చేస్తున్నాయి. సో దట్ బెనిఫిషియరీ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది, రియల్ టైమ్ మానిటరింగ్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోవచ్చు, రైట్? సో వాట్ ఆర్ ద మేజర్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, అది మనకు తెలిసి ఉండాలి. సో వాట్ ఆర్ ద మేజర్ ఇనిషియేటివ్స్ అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆశా ప్లాట్ఫామ్. ఆశా ప్లాట్ఫామ్ అంటే అన్న సహస్య హాలిస్టిక్ ఏఐ సొల్యూషన్ అనమాట. సో ఇదేం చేస్తుంది అని అంటే, దిస్ ఇస్ అ ఏఐ బేస్డ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. సో దిస్ విల్ కాల్ బెనిఫిషరీస్, ఓకే, ఇన్ దర్ ప్రిఫర్డ్ రీజనల్ లాంగ్వేజ్లో ఏఐ ద్వారా బెనిఫిషరీస్కి కాల్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, ఫేర్ ప్రైస్ షాప్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటిని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట, రైట్? అండ్ ఆల్సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే, మల్టీ లింగ్వాలిటీస్ అని ఇంపార్టెంట్ ఫీచర్. సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తున్నారు, రైట్? అండ్ ఆటోమేటిక్ గ్రీవియన్స్ కేటగరైజేషన్ చేస్తున్నారు, రైట్? కేటగరైజ్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 members నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అనుకోండి. సో ఫస్ట్ 3 members సిమిలర్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఇస్తే వాటన్నిటిని కేటగరైజ్ చేస్తారు. నెక్స్ట్ 2 members సిమిలర్ అయితే అలా కేటగరైజేషన్ అనేది చేస్తారు. దానివల్ల సో ఎక్కువ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా క్లియర్ అవుట్ చేయొచ్చు, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ దీనివల్ల ఎంతమందిని కవర్ చేస్తారంటే 20 lakh బెనిఫిషరీస్ పర్ మంత్ నుంచి, ఒక 1 monthలో 20 lakh బెనిఫిషరీస్ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు. ఓకే, దీనివల్ల మనము ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, అకౌంటబిలిటీని పెంచుకోవచ్చు అనమాట. ఇట్ విల్ అడ్రస్ ద లాస్ట్ మైల్ అకౌంటబిలిటీ ప్రాబ్లమ్స్, హ్యూమన్ బయాస్ని తగ్గించవచ్చు బికాస్ వీఆర్ యూజింగ్ ఏఐ కాబట్టి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బందారన్ 360. ఓకే, సో వాట్ ఇట్ డస్ అంటే, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ యూనిఫైడ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ పోర్టల్ అనేది 41 మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది, లైక్ హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్, వీటన్నిటిని, ఈ మాడ్యూల్స్ అన్నిటిని కంబైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ అన్ని డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉంటుంది, పేపర్ వర్క్ అనేది మినిమైజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ సపోర్ట్ ద పిఎం గతి శక్తి ఐడియా. ఓకే, దీనివల్ల లాజిస్టికల్ కాస్ట్లు కూడా తగ్గిపోతాయి అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్మార్ట్ ఎగ్జిమ్ వార్ హౌస్ సిస్టమ్, వేర్ హౌస్ సిస్టమ్, ఐఎమ్ సారీ, స్మార్ట్ ఎగ్జిమ్ వేర్ హౌస్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది అని అంటే, దిస్ ఇస్ ఫర్ ది కంటైనర్ ఫ్రేట్ స్టేషన్స్ అనమాట, ఇన్ జనరల్ వేర్ హౌసెస్ కోసం. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అని అంటే, గూడ్స్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు, ఇంపోర్ట్ అయినప్పుడు డిజిటల్గా ట్రాక్ చేయొచ్చు. అండ్ టర్న్ అరౌండ్ టైం అనేది తగ్గిపోతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ని కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు. వీటన్నిటి మీరు ఈ గవర్నెన్స్ ఆన్సర్స్లో మెన్షన్ చేయొచ్చండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాసినప్పుడు ఆశా ప్లాట్ఫామ్ గురించి మెన్షన్ చేయొచ్చు. వేరియస్ ఆన్సర్స్లో మీరు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇస్ అన్నదర్పణ్. అన్నదర్పణ్ అనేది ఇట్స్ అ యూనిఫైడ్ FCI DFPD ప్లాట్ఫామ్ అనమాట. అంటే ప్రస్తుతం FCIస్లో డిపో ఆన్లైన్ సిస్టమ్ అనేది ఉంది, దాన్ని రిప్లేస్ చేస్తూ ఈ అన్నదర్పణ్ అనే స్కీమ్ని తీసుకొచ్చాం. సో దీంట్లో ప్రొక్యూర్మెంట్, స్టోరేజ్, సేల్స్, క్వాలిటీ చెక్స్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తారనమాట. ఓవరాల్గా గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద గుడ్ గవర్నెన్స్, రైట్? ఇలా మనకి పర్టికులర్ ఇనిషియేటివ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ వెరీ వెల్. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్.